వచ్చారు. అద్భుతమైన సాక్ష్యాన్ని మనం విన్నాం. జైల్లో మార్పు చెంది ఒక ఖైదీ మారి ప్రభు సేవ చేస్తున్నట్టుగా మరి ఆయన లాంటి అనేకమైన ఖైదీలు మార్చిన గురువుగారు మరి మన మధ్యకు వచ్చారు. నేను ఈ గోపవరం కోసం ఎవరొకరు మంచి సాక్ష్యాన్ని వినిపించాలని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అన్నతో నేను మాట్లాడితే మా గురువుగారు ఉన్నారన్న నేను పంపిస్తానని వెంటనే ఫోన్ చేయటం, వెంటనే అయ్యగారికి ఈరోజు ఖాళీ ఉండటం, మరి ఈ చిన్న పరిచయాన్ని ప్రేమించి మన మధ్యకు వచ్చిన థామస్ ఆచార్య గారిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. వారికి చప్పట్లు కొడుతూ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియచేద్దాం. దేవుడు అద్భుతంగా బలపరిచి వాడుకోబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమ వందనాలు, క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన దైవజనులు జాన్ వెస్లీ గారికి, వారి సహా దాసులకు అందరికి కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని దినాలుగా ప్రార్థిస్తూ కనిపెట్టిన రీతిగా మరి ఈరోజు కొంత వాతావరణం అనుకూలంగా లేకపోవడాన్ని బట్టి మరి ఇక్కడ పెట్టడం జరిగిందని చెప్పి విన్నాను. నేను ఏదైనా దేవుని చిత్తం, మరి దేవుడిచ్చిన సమయాన్ని అనుకూలతను బట్టి దేవునికి మనము మహిమ చెల్లించాలి. ఈ రాత్రికాల సమయంలో దైవజనులు నా సాక్ష్యాన్ని ఉన్నవారిని వెలుగులోనికి రప్పిస్తూ అన్యజనులను ధన్యులుగా చేస్తూ నీ దాసులు చేస్తున్న ఈ సేవను బట్టి మరొకసారి మీకు పాదాభివందనం చెల్లిస్తున్నా. ఈ రాత్రి అల్పొడిని నీ దాసుని సులువు చాటు మరుగుపరచండి. నా నోటికి నీ మాటలు అందించండి ప్రభువా. మీరు కనబడాలి, మీ మాట వినబడాలి ప్రభువా. నీ దాసుని నన్ను మరుగుపరచమని యేసు ప్రభువారి పేట ప్రార్థన చేసి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, మొట్టమొదటిగా నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. మాది రాజమండ్రి పట్టణం. మా నాన్నగారి పేరు రామచంద్రుని రామయ్య గారు. మరి మేము ఒకప్పుడు హైందవ కుటుంబంలో నుంచి మా నాన్నగారు మొట్టమొదటి యేసుప్రభువుని తెలుసుకున్నారు. ఆయన ఎట్లా యేసుప్రభువుని తెలుసుకున్నారో అది శ్రేష్టమైన సాక్ష్యం మాది. మా నాన్నగారికి ముందు 3 మగపిల్లలు పుట్టి చనిపోయారు. ఆ కారణం చేత మా నాయనమ్మ గారు, మా తాతగారు కూడా మరి దుఃఖ సముద్రంలో మునిగి తేలినట్లుగా కొన్ని నెలల తరబడి ఏడుస్తూ ఉండేవారట. ఎందుకంటే పుట్టిన పిల్లలు చాలా అందమైన పిల్లలు, తెల్లగా ఉండేవారట. మరి నెలలు గడిచిన తర్వాత చనిపోయేవారట. ఆ పరిస్థితిలో ఇక మా నాన్నమ్మ గారు ఒక గదిలోంచి ఇంకో గదిలోకి రావాలంటే నెలలు పట్టేదట. అలాంటి బాధ అనిపించింది. చివరికి మా నాన్నగారు ఒక్కరే మిగిలారు. దాంతో మా నాన్నగారికి భక్తి ఉగ్గుపాలతో నూరిపోశారు. కాబట్టి ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్నగారు దేవుళ్ళ మీద, భక్తి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి చిన్ననాటి నుంచి కూడా మాకు గోదావరి పక్కనే కాబట్టి గోదావరి స్నానం, తడిమడి ఆచారాలతో మరి దైవ భక్తితో మా నాన్నగారు దినాలు గడుస్తూ వచ్చాయి. కాలక్రమేపీ వయసులో పెరుగుతూ ఉన్నారు. ఎలిమెంటరీ స్కూల్ అయిపోయింది, హై స్కూల్ అయిపోయింది. ఆ పరిస్థితిలో మా తాతగారు చెప్పారు, నాయన ఇక నీకు చదువు చాలరా, నీకు చాలా బాధ్యతలు అప్పగించాలి,
ఒకే కుమారుడు. ఆ దినాల్లో బాగా స్థితిమంతులు, సంపన్నమైన కుటుంబం మాది. కనుక ఇవన్నీ నేను ఒక్కడిని చూసుకోలేను. అంతేకాదు మా తాతగారి దగ్గర 20 మంది బంగారు పని చేసేవారు. కాబట్టి మరి ఇవంతా కూడా 100 కాసులు బంగారం మా ఇంట్లో ఉండేది. ఇవన్నిటికీ నీవే బాధ్యత వహించాలి, నేను బయట తిరిగినా నువ్వు అన్నీ చూసుకోవాలి నాయన అని చెప్తే, మా నాన్నగారు తండ్రి మాటకు జవదాటకుండా లోబడి చదువు ఆపి మా తాతగారికి సహకారిగా ఆయన బయటకు వచ్చారు. అంతేకాదు కొద్ది కాలంలోనే బంగారు పని చేయటం కూడా నేర్చుకున్నారు. మరి ఆయన సొంత జ్ఞానంతో చాలా విలువైన ఆభరణాలు, చాలా అందమైన ఆభరణాలు తయారు చేయడం ప్రారంభించారు. అలాగన పనిలో మంచి నేర్పరి అయిన శిల్పకారుడుగా, నేర్పరి అయిన పనివాడిగా మా నాన్నగారు ఆభరణాలు చేయటంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు చాలామంది మీ అబ్బాయే చేయాలి మాకు వస్తువులు అని డిమాండ్ చేసేవారు. ఎందుకంటే అంత మంచి వర్కర్గా మా నాన్నగారు ప్రసిద్ధిగాంచిన పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో మా నాన్నగారు మరి పని చేస్తూనే భక్తిలో ముందుకు సాగుతూ ఉన్నారు. ఇలా కాలక్రమేవి కొంతకాలం అయిన తర్వాత మా నాన్నగారికి ఒక ఆలోచన వచ్చింది. అరే, నాకంటే 3 అన్నయ్యలు చనిపోయారు, నేను ఒక్కడే మిగిలాను. మరి నన్ను బ్రతికించిన దేవుళ్ళు ఎవరు, వారిని నేను బంగారంతో వెండితో చేయాలి అని ఆయనకి నచ్చిన దేవుళ్ళను బంగారంతో వెండితో తయారు చేయడం మొదలుపెట్టారు. అవి చూసిన వారందరూ కూడా మాకు కావాలని ఆర్డర్స్ ఇచ్చేవారు. ఆ దినాల్లో చాలా సంపన్నమైన ధనవంతులు, జమీందారులు మా ఇంటికి వచ్చేవారు. ఇట్లాగ ఆయన బంగారంతో వెండితో విగ్రహాలు చేస్తుంటే అవి చూడముచ్చటగా ఉండి అనేకులు వాటిని కొని పట్టుకెళ్ళేవారు. ఈ క్రమంలో ఒకరోజు మా నాన్నగారు ఆ పని దగ్గర కూర్చున్నప్పుడు ఆయన చేసిన అందమైన వెండి బంగారు విగ్రహాలు కనబడుతూ ఉన్నాయి. ఆయన చూసి, అబ్బా ఎంత అందంగా చేశాను, ఎంత అందమైన ముఖం, ఎంత చక్కని కళ్ళు పెట్టా, ముగ్గు పెట్టా, నోరు పెట్టా, కాళ్ళు చేతులు పెట్టా, అన్నీ బాగున్నాయి, కానీ ప్రాణం పోయలేకపోతున్నానే. ప్రాణం పోస్తే ఎంత బాగుండేది. కళ్ళు ఉన్నాయి చూడట్లేదు, నోరుంది మాట్లాడట్లేదు, కాళ్ళు ఉన్నాయి నడవట్లేదు. కాబట్టి మరి ప్రాణం పోయటం ఎవరికి సాధ్యం అని మా నాన్నగారు ప్రశ్న వేసుకున్నారు. మనకు ప్రాణం తీయటం వచ్చి కానీ ప్రాణం పోయటం మనకు రాదు కదా. కాబట్టి మా నాన్నగారి యొక్క ఆలోచన ఏంటంటే, నేను చేసినవి దేవుళ్ళు కాదు, నన్ను చేసిన వాడు దేవుడు. నన్ను ఎవరు చేశారు? నన్నైతే మా అమ్మ నాన్న చేయలేదు, మరి ఎవరు చేశారు? అదృశ్య దేవుని హస్తాలు నా తల్లి గర్భంలోకి వెళ్ళి పాల బొట్టు వలె పడి నన్ను ఇంత అందంగా చేసిన ఆ శిల్పి, ఆ బ్రహ్మ ఎవరు అది తెలుసుకోవాలి. నేను పుట్టాక నాకు జన్మనిచ్చిన అమ్మని నాన్నని చూశాను, కానీ నన్ను పుట్టించిన దేవుణ్ణి చూడలేదు. ఆయన చూడాలి, ఆయన ఎక్కడుంటాడు, ఎలాగుంటాడు అని అన్వేషణ ప్రారంభించారు. ఆ రోజుల్లో పెద్ద పెద్ద స్వాములు, గురువులు ఎవరైతే ఉన్నారో ప్రఖ్యాతిగాంచి పేరు పొందిన వారి దగ్గరికి వెళ్ళి, అసలు దేవుడు ఎవరు నాకు కావాలి, నన్ను చేసిన వాడు కావాలి అని వాళ్ళను ప్రశ్నించినప్పుడు వాళ్ళకి తెలిస్తే కదా చెప్పడానికి. వాళ్ళు అనేవారట, ఇంకా నీకు వయసు రావాలిరా బాయ్, నువ్వు ఇంకా పెద్దోడు అయితే నీకే అర్థమవుతుంది అని చెప్పి పంపించేసేవారట. అప్పుడు చాలామందిని అడగ్గా ఏదో చెప్పేవారు, కానీ తృప్తి లేని సమాధానం చెప్పేవారు. అసలు మనిషి ఎలా పుట్టాడో కూడా అడిగితే చెప్పేవారు కాదట. ఏదో బ్రహ్మ ముఖంలోంచి బ్రాహ్మణుడు పుట్టాడని, భుజాల్లోంచి రాజులు పుట్టారని, తొడల్లోంచి వైశ్యులు పుట్టారని, చివరికి పాదాల్లోంచి సూతులు పుట్టారని, ఇట్లాంటి మాటలు చెప్తుంటే ఇవి నమ్మశక్యమైనవి కాదు. ముఖం గర్భం ధరించడం ఏంటి, కాళ్ళు గర్భం ధరించడం ఏంటి, అసలు ఇవి గర్భం ధరిస్తాయా? ఇవన్నీ కూడా అబద్ధ మాటలను తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. చివరికి దేవుడు ఉన్నాడని ఎక్కడైతే ప్రజలందరూ పోతున్నారో
ఆ స్థలాలన్నీ కూడా మా నాన్నగారు తిరిగారు. అప్పటికే ఎన్నోసార్లు యాత్రలకు వెళ్ళారు. ఫైనల్గా అసలు దేవుడు ఎవరో తెలుసుకుందాం అని వెళ్తే మా నాన్నగారికి అర్థమైంది ఏంటంటే, అరే ఎక్కడికి పోయినా మన జాతి వారు చెక్కిన విగ్రహాలే కదా, నేనైతే వెండితో బంగారంతో చేశాను, ఇవి చెక్కతో లోహంతో రాతితో చేయబడ్డాయి, ఇవి మనుషుల చేతి పనులే తప్ప దేవుళ్ళు కాదని మా నాన్నగారికి బాగా అర్థమైంది. మరి అక్కడితో ఆగిపోలేదు. ఒకవేళ గ్రంథాల్లో ఎక్కడైనా దేవుని చిరునామా ఉంటుందేమో అని మత గ్రంథాలన్నీ కొని వాటిని క్షుణ్ణంగా చదివారు. ఇక మాకైతే బ్రహ్మంగారి కాలజ్ఞానం బాగా కంటోపాటు మా నాన్నగారికి. అది కూడా బ్రహ్మంగారు నేను దేవుడిని అని చెప్పలేదు. మరి ఎవరు దేవుడు అనే సందర్భంలో మరి ఎక్కువ సంఖ్యలో క్రైస్తవులు మాది పరిశుద్ధ గ్రంథం అంటున్నారే, ఇంత గొప్ప పేరు ఈ పుస్తకానికి ఎట్లా వచ్చింది, దీంట్లో ఏముందో చూద్దామని కరెంటు లేని రోజుల్లో బైబిల్ కొనుక్కొని పగలైతే మా తాతగారు చూస్తారని అర్ధరాత్రి కిరసనాల దీపం పెట్టుకొని భక్తి శ్రద్ధలతో బైబిల్ పారాయణం చేయటం మొదలుపెట్టారు. అలాగ బైబిల్ చదువుతూ ఉంటే ఆది కాండం అనే ఈ మొదటి పుస్తకంలోనే దేవుడు మానవుని ఎట్లా చేశాడు అనేది చాలా స్పష్టంగా, దేవుడు నేల నుండి మట్టి తీసి మట్టితో అందంగా బొమ్మ చేసి దానికి దేవుడు తన పోలికనిచ్చి తన స్వరూపాన్నిచ్చి మరి నాసికారంధ్రలో జీవాన్ని ఊదగా నరుడు జీవాత్మ అయినని వ్రాయబడింది. మా నాన్నగారికి బాగా నచ్చింది. ఇది క్రమమైన పద్ధతి. బైబిల్లోనే మనకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, మనిషిని దేవుడు దేంతో చేశాడు, ఎలా చేశాడు అనేది స్పష్టంగా నిజాన్ని తెలియజేశాడు. నిజమే కదా, మట్టితో చేయబడ్డాము మనందరం అంటే దానికి రుజువేంటి? ఎవరిని నలిపినా వచ్చేది మట్టే. కాబట్టి మనిషి మట్టితో చేయబడ్డాడని, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని సాటి సహాయం చేయటం, అలాగే నా సృష్టిలో మానవునికి చాలా ప్రాధాన్యత దేవుడు ఇచ్చాడు. చెప్పాలంటే దేవుని కంటే కొంచెం తక్కువ అనిగా మానవుని చేశాడని మా నాన్నగారు ఎరిగి సంతోషించి ఇక బైబిల్ బాగా హత్తుకున్నారు. ఇక బైబిల్ చదవటం ప్రారంభించారు. మరి బైబిల్లో ఒక మాట ఉంది, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మా నాన్నగారు ఆశ ఏంటి? దేవుడు ఎవరో తెలుసుకోవాలి. మరి దేవునికి ఒక ఆశ ఉంది. ఆయన ఆశ ఏంటి? వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి భూమి వైపు చూసి నరులను ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తుంటే మా నాన్నగారు దొరికారు దేవునికి. ఇప్పుడు దేవుడు తిన్నగా వచ్చి మా నాన్నగారు ఒళ్ళో కూర్చున్నాడు. మన ఒళ్ళో కూర్చుంటాడు దేవుడు? చెప్పండి అమ్మా, కూర్చుంటాడా? కూర్చుంటాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏమండి? కనుక దేవుడే మా నాన్నగారు ఒళ్ళోకి రాగానే బైబిల్ చదువుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి? మన దేవుడు మాట్లాడే దేవుడు. మా నాన్నగారి ప్రశ్న అన్నిటికీ జవాబు దేవుడే చెప్తున్నాడు. వాక్యమే హెచ్చరిస్తుంది, వాక్యమే బోధిస్తుంది. ఆ పద్ధతిలో మా నాన్నగారు ఇంకా అద్భుతంగా మరి చాలా కొద్ది కాలంలోనే బైబిల్ చదివి సంపూర్తి చేశారు. తర్వాత అర్థం కాని విషయాలు, మరి ఆ రోజుల్లో సేవకులు, అద్భుతమైన సేవకులు ఉండేవారు, కొద్దిమంది ఉండేవారు. వారు నక్షత్రంలా ప్రకాశిస్తూ ఉండేవారు. అలాంటి వారి దగ్గరికి మా నాన్నగారు పోయి వెళ్ళి, అయ్యా ఈ బైబిల్లో ఈ మాట ఏంటి, ఈ మాట ఏంటి అని అడిగితే వాళ్ళు చాలా చక్కగా చెప్పేవారట. అలాగ మెట్టుకు మా నాన్నగారు దేవుణ్ణి తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎవరు బోధించలేదు మా నాన్నగారికి. ఆ రోజుల్లో ఎవరు మా ఇంటికి రావటానికి వీలు లేదు. ఎందుకంటే నిష్ట కలిగిన హైందవ సాంప్రదాయంతో కూడిన కుటుంబం మాది. కాబట్టి మా నాన్నగారే రహస్యంగా దైవ సేవకుల దగ్గరికి పోయి దేవుని గూర్చిన విషయాలు బైబిల్లో చాలా స్పష్టంగా తెలుసుకోగలిగారు. ఆ తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత ఇక నేను ఎందుకు ఆలస్యం చేయాలి, యేసు ప్రభుని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను, ఇక నా దేవుణ్ణి నాలోనికి తెచ్చుకోవాలి,
నా హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి అని మా నాన్నగారు మంచి ఆలోచన కలిగి మరి దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగారు, అయ్యా మరి నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడినని బైబిల్లో ఉంది. బాప్తిసం అంటే ఏంటి అంటే అప్పుడు చాలా స్పష్టంగా ఆ దైవ సేవకులు చెప్పారు, అయ్యా బాప్తిసం అంటే నీ పాత జీవితాన్ని పాతిపెట్టి యేసుక్రీస్తులో నీవు నూతనంగా లేవటమే అదే బాప్తిసం. కాబట్టి అవన్నీ విని సంతోషపడి మరి బాప్తిసం ఎక్కడ పొందాలి? సొంత గ్రామంలో బాప్తిసం పొందితే మా తాతగారు ఒప్పుకోరు, చాలా గొడవ పెడతారు. కాబట్టి ఏదో ఒక ఊళ్ళో తీసేసుకుందాం అని ఒక పాస్టర్ గారిని అడిగితే ఆ పాస్టర్ గారు చెప్పారట, ఏదో ఒక చోట తీసుకోకూడదమ్మా, మీ సొంత గ్రామంలోనే తీసుకోవాలి బాప్తిసం అని చెప్పారట. అమ్మో సొంత గ్రామంలో తీసుకుంటే మా నాన్నగారు ఒప్పుకోరండి అన్నప్పుడు ఒక దైవజనుడు చెప్పాడట, నీవు మెడ్రాస్ వెళ్ళి మెడ్రాస్లో చనిపోయావనుకో నిన్ను ఎక్కడ పాతి పెడతారయ్యా అని అడిగారట. ఎక్కడ పాతి పెడతారు? మా ఊరు తీసుకొస్తారండి. మీ ఊరు ఎందుకు తీసుకురావాలి? మరి నేను మా ఊరు అందరికీ తెలుసు కదా. పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయండి అమ్మా, కంట్రోల్ చేయాలి. అదే అలవాటు అయితే ఇంక పెద్ద ప్రమాదం. కాబట్టి దేవుని బిడ్డారా, మరి నేను చనిపోతే తప్పకుండా మా గ్రామం తీసుకొస్తారు. మా గ్రామం ఎందుకు తీసుకొస్తారంటే రామయ్య అని ఆయన చనిపోయాడు అని అందరికీ తెలవాలి. అలాగనే బాప్తిస్మం అనేది కూడా నువ్వు ఈ లోకరీతిగా చనిపోయావు, పాతి పెట్టబడ్డావు, తిరిగి దేవుల్లో లేచావు అనే సంగతి లోకమంతటికి తెలవాలని చెప్పినప్పుడు ధైర్యం చేసి ఇంటికి వచ్చి మా తాతగారితో చెప్పారు, నాన్న నేను బైబిల్ చదవడం నువ్వు చూసావు కదా, బైబిల్ అంటే ఏంటో అనుకుంటున్నావు నువ్వు, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది సత్య వేదం, ఇందులో దేవుని సంగతులు ఎన్నో దాచిపెట్టబడ్డాయి, అవన్నీ కూడా నేను వెలికి తీశాను, దేవుడిని కనుగొన్నాను, నిజమైన దేవుడు యేసు ప్రభు అనగానే అక్కడ గొట్టం ఉంటే గొట్టంతో కొట్టారట. ఏంట్రా మనకి ఇంతమంది దేవుళ్ళు ఉంటే మళ్ళీ కొత్త దేవుడు దొరికాడు నీకు అని బాధపడ్డారు, కొట్టారు. మా నాన్నగారు ఏమి ఎదిరించలేదు, మరొక మాట చెప్పలేదు. ఎందుకంటే సత్యము కొరకు అనేక హింసలు ఉంటాయని మా నాన్నగారికి అప్పుడే తెలుసు. కాబట్టి ఏం పర్వాలేదు, నా కోసం దేవుడు ఒకటి దక్క 40 దెబ్బలు తిన్నాడు, ఇది నాకు పెద్ద శ్రమేం కాదనుకుని మా తాతగారు మళ్ళీ మామూలుగా మనిషి అయినప్పుడు, అంటే మా నాన్నగారిని బాగా ప్రేమించే సమయంలో మా నాన్నగారు చెప్పారు, నాన్న నేను తాగటం లేదు, తిరగటం లేదు, సినిమాలకు పోవట్లేదు, పరిశుద్ధంగా ఉండాలని ఆశ. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పాడు, కనుక నేను పరిశుద్ధంగా ఉండడం నీకు ఇష్టం లేదా, కాబట్టి నేను బాప్తిసం పొందానంటే అయితే రహస్యంగా వెళ్ళి పొందరా అన్నారట. అది మళ్ళీ చెప్తున్నావు, రహస్యం అనకూడదు, ఇది బహిరంగం, సత్యం ఇది. కాబట్టి మన ఇంటికి భక్తులు వస్తారు, మేము పాటలు పాడుకుంటూ గోదావరికి వెళ్తామంటే మళ్ళీ గట్టిగా కొట్టారట. నా తలకాయ తీసినట్టు అయిపోద్ది, మన పరువు ఏమైపోవాలి, మన కులం ఏమైపోవాలి, అలాగ నేను ఒప్పుకొని అన్నారట. అప్పుడు మా నాన్నగారు అరిమత యోసేపులాగా తెగించారు. ఏమైనా సరే నేను ఇక ఆలస్యం చేయకూడదు, నా ప్రభువుని నేను ధరించుకోవాలని భక్తులైన వారందరినీ కూడా ఇంటికి ఆహ్వానించి పాటలు పాడుకుంటూ గోదావరికి వెళ్ళి గోదావరిలో బాప్తిసం పొందుతున్నారు. ఇలాగ ఎవరో చెప్పారంటే, ఏమయ్యో ఊరంతా మీ అబ్బాయితో వెళ్ళిపోయింది గోదావరికి అనగానే మా తాతగారికి కాళ్ళు నిలబడలేదు. అసలు ఏం జరుగుతుందో చూద్దామని పరిగెత్తుకుండా వెళ్ళారట. అప్పటికే బాప్తిసం అయిపోయి తిరిగి వస్తున్నారు. ఆ తర్వాత ఇంటి దగ్గర ఇలా మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో మా నాన్నగారు బలమైన సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యం విన్న అనేక మంది వ్యక్తుల్లో కొన్ని కుటుంబాలు అప్పటికప్పుడే మేము కూడా యేసు ప్రభువును నమ్ముకుంటాం అన్నారట. దేవునికి స్తోత్రం. ఆ రోజు అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగు మా నాన్నగారు స్నానం చేసి ఇంట్లోకి వస్తుంటే
మా తాతగారు చూశారట. రే రామయ్య జంజి వేదురా అని అడిగారట. ఎందుకంటే అప్పుడే జంజిని తీసి అవతల పడేశారు. జంజి వేదురా అంటే తీసి అవతల పడేశానట. ఏంట్రా ఏమంటారు, జంజిని తీసి అవతల పడేసావా? అసలు ఎందుకు వేసాను తెలుసా నీకు జంజి అంటే? ఎందుకు వేసావు నాన్న అని అడిగారట. మనం జంజిపోవడం రా, మనకు జంజి ఉంటే ఎంతో విలువ ఉంది. ఎంతోమంది బంధువులు వస్తారు, నీకు జంజిని లేకపోతే ఏమంటారు, పిల్లనిస్తారా అని చెప్పినప్పుడు మా నాన్నగారు చెప్పారట, నాన్న నువ్వు వేసిన జంజి నాకు ఏం పని చేయలేదు, అది ఈపి గోక్కోవడం తప్ప మరి దేనికి పని చేయదు. జంజి ఉన్నవాడు జంజి ఎందుకు గోక్కుంటాడు, లేనివాడు గోడకేసి గోక్కుంటాడు. కాబట్టి దేవుడు ఆల్రెడీ నాకు జంజి వేసాడు నాన్న అని చెప్పారట. ఏటా దేవుడు జంజి వేశాడా? నాకే కాదు నీకు కూడా జంజి వేసాడు దేవుడు అన్నాడట. ఏటా నాకు దేవుడు జంజి వేసాడు, నీకు కాదు అమ్మకు కూడా జంజి ఉందన్నారట. ఏంట్రా జంజి అంటే మనస్సాక్షి అని చెప్పారట. చెప్పండి కొట్టండి. మనస్సాక్షి కంటే గొప్ప జంజి ఏదైనా ఉందామా? మామూలు జంజి వేసుకుంటే చుట్ట కాలుతాడు, బీడీ కాలుతాడు, సిగరెట్ కాలుతాడు, తాగుతాడు, వ్యభిచారం చేస్తాడు, జంజి మాట్లాడదు. అదే మనస్సాక్షి అయితే మనం ఏ చిన్న అబద్ధం ఆడినా తప్పు చేసిన మనస్సాక్షి మనల్ని ఏం చేస్తుంది, గద్దిస్తుంది. కాబట్టి నాకు దేవుడు, నాకే కాదు పుట్టిన ప్రతి వాడికి కూడా దేవుడు ఒక పవిత్రమైన జంజి వేసి భూమి మీద పంపిస్తున్నాడు. అదే మనస్సాక్షి అన్నప్పుడు మా తాతగారు అన్నారట, రే జ్ఞానం ఎక్కడదరా అని అడిగారట. అప్పుడు మా నాన్నగారు చెప్పేది, ఇదిగో జ్ఞానం ఇక్కడ ఉంది, ఇది జ్ఞాన గ్రంథము అని చెప్పారట. ఇక మా తాతగారికి అర్థమైపోయింది, వీడు వెళ్ళవలసిన మార్గంలోకి వెళ్ళాడు. ఆ దేవుడు ఎంత పరిశుద్ధుడు కాకపోతే వీడింత పరిశుద్ధంగా ఉండగలుగుతున్నాడని సైలెంట్ అయిపోయాడు మన తాతగారు. తర్వాత మా నాన్నగారికి దగ్గర సంబంధం మా అమ్మగారు వివాహం 7 రోజులు వివాహం అయిందట. తర్వాత మేము 7గురం పుట్టాం. ఇక చూసుకోండి, మా తాతగారు సంతోషం ఇంత అంత కాదు. ఎందుకంటే 3 పిల్లలు చనిపోతే దేవుడు ఎంతమందిని ఇచ్చాడమ్మా? 7గురిని ఇచ్చాడు. ఇక మా తాతగారు పంచాంగం దగ్గర పెట్టుకుని నక్షత్రాన్ని బట్టి మాకు పేర్లు రాస్తున్నారట. అప్పుడు మా నాన్నగారు చెప్పారు, నాన్న నువ్వేదో పేర్లు రాస్తున్నావు కానీ ఆ పేర్లు ఏవి కూడా నా పిల్లలకు పెట్టడం లేదు. నాకు పిల్లల్ని ఇచ్చింది దేవుడు, దేవుని చిత్త ప్రకారంగా నేను పేరు పెడతానంటే, నువ్వు బైబిల్లో పేర్లు పెడితే అసలు ఒప్పుకొనరా అన్నాడట. నేను ఏ పేరు పెడతాను నువ్వు చూడు, బాగోపోతే అప్పుడు గొడవ పెట్టు అన్నారట. ముందు అబ్బాయి పుట్టాడు, అబ్బాయికి వజ్రం అని పేరు పెట్టారు. ఇక మా తాత సంతోషం ఇంత అంతగా, అబ్బా నా మనవడు వజ్రం, భలే పేరు పెట్టేవారని వజ్రాచారి అని తగిలించాడు. తర్వాత అమ్మాయి పుడితే రత్నం అని పెట్టారు. ఆహా మనవడు వజ్రం, మనవరాలు రత్నం. మళ్ళీ అమ్మాయి పుడితే వైడూర్యం, మళ్ళీ అమ్మాయి పుడితే మాణిక్యం, మళ్ళీ అమ్మాయి పుడితే పుష్యరాగం. తర్వాత మళ్ళీ అబ్బాయి పుడితే వాడికి సువర్ణ అంటే బంగారం. మా తాతగారు సువర్ణాచార్యం తగిలించాడు. ఇక నేను పుట్టేటప్పటికి మా తాతగారు యేసుప్రభువుని నమ్ముకున్నాడు. చెప్పడు కొట్టండి. అప్పుడు మా నాన్నగారు బాగా ఆలోచించి, వీడు పుట్టాక మా నాన్న యేసుప్రభు నమ్ముకున్నాడు కనుక వీడికి మన భారతదేశానికి సువార్త మోసుకొచ్చిన ఆయన థామస్, కాబట్టి థామస్ అని పేరు పెట్టాలని నాకు థామస్ అని పేరు పెట్టారు. మా తాతగారు ఊరుకోలేదు, థామస్ ఆచార్యం తోక తగిలించాడు. సరే మా నాన్నగారు చెప్పారు, ఆచార్యం అంటే ఏం కాదురా, నువ్వు జీవితాంతం ప్రభువును కొలుస్తూ ప్రార్థిస్తుంటే నువ్వు ఆచార్యవే, జీవితాంతం ప్రార్థించే వాళ్ళందరూ పూజారులురా, కాబట్టి పూజారులైన ఆచార్యులైన మనమేరా అని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డా. అప్పుడు నేను పుట్టినప్పుడు మా తాతగారు దేవుడిని నమ్ముకున్నారు కనుక నన్ను సేవకు సమర్పించారు. అయితే సేవ ఏంటో నాకు తెలియదు కానీ నేను కూడా వయసులో పెరిగి పెద్దవాడిని అవుతున్నప్పుడు మా నాన్నగారిని గురించి నా స్నేహితులు ప్రశ్నించేవారు. బ్రాహ్మలు కావుంట్లు ఉండేవారు మా ఇంటి చుట్టూ. ఒరేయ్ మీ నాన్న ఒక్క దేవుడు నమ్మాడురా, మాకు ఎంతమంది దేవుళ్ళు చూడరా అని హేళన చేసేవారు. అప్పుడు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి గొడవ పడ్డాను నేను. ఎందుకు మీరు ఇంతమంది దేవుళ్ళు ఉంటే యేసుని ఒక్కడు నమ్మారంటే, అప్పుడు ఆయన అరటిపండు వలిసినట్టు అటు దేవుళ్ళని గురించి యేసుని గురించి నాకు బోధిస్తే నా మనసుకి ఎంతో సంతోషమై
యేసుప్రభువే నిజమైన దేవుడని తీర్మానం చేసుకొని మారు మనసు పొంది పాపక్షమాపణతో బాప్తిసం పొంది రక్షించబడి సంఘంలో చేర్చబడ్డాను. దేవునికి స్తోత్రం. అది 1980వ సంవత్సరం కనుక అప్పటి నుంచి దేవుని కృపలో ముందుకు సాగుతున్నాను. తర్వాత మా నాన్నగారు జైల్లో సేవ చేసేవారు. ఖైదీలకి తగిలి వాక్యం చెప్తుంటే నేను కూడా వెళ్ళేవాడిని. అలా కొన్ని సంవత్సరాలు కూడా వెళ్ళిన తర్వాత మా నాన్నగారు 80లో ప్రభు సన్నిధికి వెళ్ళారు. 83లో ఈ సేవ దేవుడు నాకు అప్పగించాడు. 83 నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఖైదీల మధ్య మరి సెంట్రల్ జైల్లో, సబ్ జైల్స్లో దొంగలకి, కరుడు కట్టిన నేరస్తులకి, మరి వీళ్ళందరికీ కూడా సువార్త చెప్పే పనిలో దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. ఎంతోమంది కత్తి పట్టుకున్న వాళ్ళు ఈ రోజున బైబిల్ పట్టుకుని సువార్థికులు అయ్యారు, పాస్టర్లు అయ్యారు, సంఘాలు కట్టుకున్నారు. మరి రబడీలుగా ఉన్నవారు వీధుల్లో పత్రికలు పంచి పెడుతున్నారు. ఇలాంటి మరి ఘనమైన సేవలో దాదాపు 30 సంవత్సరాల పైన నేను అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదిస్తూ ఈ సేవలో కొనసాగుతున్నాను. అయితే ఒకటి ఏంటంటే, ఎంతటి కరుడు కట్టిన దొంగలకైనా సువార్త చెప్పడం నాకు చాలా తేలిక, కానీ మీలాంటి వాళ్ళు చెప్పడం భయం. ఎందుకో తెలుసా? జైల్లో ఉన్నవాళ్ళు పట్టబడ్డ దొంగలు, బయట ఉన్నవాళ్ళు పట్టబడని దొంగలు. ఎక్కడ ఉంటారంటే జైల్లో ఉంటారా, గోపవరంలో కూడా ఉంటారు, సొంత ఇంట్లోనే ఉంటారు, భర్త జేబులో చేయి పెడతారు, దొంగతనం చేస్తారు. ఏమండి? అలాగే ఆడోళ్ళు దాచుకున్న ఈ చీరలన్నీ ఎదిగేసి పోపు డబ్బాలని ఎతికి మగోళ్ళు దొంగతనం చేస్తారు కదా. ఇంకా మరి ఇలాంటి మీటింగ్లకు వచ్చినప్పుడు పాత చెప్పులు వదిలేసి కొత్త వేసుకెళ్ళిపోతారు. అది దొంగతనమే కదా. జైల్లో ఉన్నవాళ్ళు కత్తులతో నరికి చంపితే బయట ఉన్నవారు నాలుకకు పదును పెట్టి కత్తిపోటు లాంటి మాటలు ఇలా కత్తులు అక్కడ మాటలతో చంపేస్తారు. అర్థమైందా? కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకు బోధిస్తూ ఉంది. కనుక జైల్లో ఉన్న వాళ్ళు చట్టానికి దొరికారు, మనము దేవునికి దొరికాం. దేవునికి స్తోత్రం. మనమే దేవునికి దొరకపోతే ఇప్పుడు జైల్లో ఉండాలి మనం. ఏమండి? దేవుడు మన దోషాలు కనిపెట్టి చూస్తే ఆయన సన్నిధిలో ఎవడు నిలబడతాడండి? ఎవడూ నిలబడలేడు. కానీ ప్రభు దగ్గర మనకు క్షమాపణ దొరికింది కనుక మనము దేవుని సన్నిధిలో కూర్చోగలిగాం. దేవునికి మహిమ కలుగును గాక. నేను చాలా క్లుప్తంగా చెప్పాను. ఈ సాక్ష్యాలు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఒక్క మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్తా. అదేంటంటే, ప్రియులారా, 1993వ సంవత్సరం 1993వ సంవత్సరంలో ఇద్దరు యవనస్తులు చిలకలూరుపేట దగ్గర బస్సు కాల్ చేశారు. ఎంతమందికి తెలిసి ఈ సంగతి? కొంతమంది పుట్టుండరు, కొంతమందికి బహుశా జ్ఞాపకం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ మీడియా లేదు. ఏమండి? ఈ సెల్ ఫోన్ లేవు, యూట్యూబ్ లేవు, వాట్సాప్ లేవు, అంతా ప్రింట్ మీడియా, అంతా పేపరే ఉండేది. అలాంటి రోజుల్లో 93లో సాతులూరు చలపతిరావు, గంటెల విజయవర్ధనరావు అని ఇద్దరు యవనస్తులు స్నేహితులుగా ఉండేవారు. అందులో చలపతి అనేవాడికి 2000 రూపాయలు అవసరం వచ్చింది. అందుకని ఈ స్నేహితుడి దగ్గరికి వచ్చాడు. ఒరే, ఇద్దరం కలిసి 2000 రూపాయలు సంపాదించాలి, అర్జెంట్ రా అని చెప్పి అనుకున్నప్పుడు ఏం చేస్తాం మనం? ఏమైనా ఇంటి దొంగతనం చేయటం మనకు రాదు, బ్యాంకు దోచుకోలేం, మరి ఎట్లా సంపాదిస్తాం అంటే అసలోడు అన్నాడు, ఏం లేదురా, అర్ధరాత్రి ఏదో బస్సును మనం ఆపి వాళ్ళు భయభ్రాంతులు చేసి
వాళ్ళ మెడలో గొలుసులు ఉంటాయి, మెడలో చేతికి గాజులు ఉంటాయి, డబ్బులు ఉంటాయి. ఇవన్నీ లాక్కపోతే వాళ్ళంత డబ్బు వచ్చేస్తామని. కానీ గుంటూరు వాస్తవులు చిలుకూరుపేట నరసరావుపేట వెళ్ళారు. నరసరావుపేటలో బస్సు ఎక్కారు. ఆ రోజులో హైటెక్ బస్సు అంటారు, అదే గొప్పది. ఆ బస్సులో కూర్చున్నారు. 2 అయింది. వారు అనుకున్న ప్రదేశానికి వెళ్ళగానే బస్సులో పెట్రోల్ పోశారు. పెట్రోల్ పోయిగానే అందరూ భయపడిపోయి నిద్రలో ఉన్న వాళ్ళంతా లేచారు. అప్పుడు చెప్పాడు, ఇదిగో మిమ్మల్ని ఏం చేయం మేము, మాకు మీ మెడలో గొలుసులు, చేతిలో ఉన్న గాజులు, మీ పర్సులో ఉన్న డబ్బులు జాగ్రత్తగా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టండి, మేము పట్టుకుపోతాం. లేదా ఇదిగో కిరసనాలు పోతాం, మళ్ళీ పోసి అగ్గిపెట్టి ఇలా గీపోతున్నారు అన్నమాట. ఒకడన్నాడు, ఇలా కాదు బయటికి బస్సు మీద పోస్తాను, బస్సు మీద పోస్తున్నాడు. ఈలోపుడు ఆ అగ్గిపెట్టి పట్టు నిలబడ్డాడు. నాలాంటి కొంతమంది కుర్రోళ్ళు బలమైన వాళ్ళు ఏం సరే పరిగెత్తుకుని పట్టుకుందామని చెప్పి పట్టుకోబోయే సమయంలో వాడు అగ్గిపోయి గీసాడు. అంతే, వెంటనే బస్సు ఫైర్ అయిపోయింది. ఇటు లోపల పోసారు, అటు బయట పోసారేమో. ఇక చూసుకోండి, మంటలు గుమ్మం దగ్గర రాకుండా చేసినాయి. ఎవరి సీట్లో వాళ్ళు అలాగా కాలి చచ్చిపోయారు. ఆ శవాలన్నీ కూడా గుంటూరు హాస్పిటల్ దగ్గర తెచ్చి లైన్గా పేరిస్తే కాలిపోయిన సగం కాలిన కట్టెల్లాగా ఆ శవాలను ఫోటో తీసి పేపర్లో వేస్తే అప్పుడు నేను పేపర్లో చూసా. అబ్బో ఎంత ఘోరం అంటే అది మాటలతో చెప్పలేం. అలాంటి దుర్మార్గమైనటువంటి పని వాళ్ళు చేసి తర్వాత పట్టబడి జైలుకి వచ్చారు. ఇక జైల్లో వాళ్ళు ఇష్టానుసారంగా ఇంకా దుర్మార్గంగా మమ్మల్ని ఎవడు ఉరి తీస్తాడో చూస్తాం అని వారు సవాలు విసురుతూ వచ్చారు. ఆ సమయంలో దేవుని బిడ్డారా, 1వ సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అయిపోయింది. ఈ లోపల కోర్టుకి వీళ్ళు అప్లై చేసుకున్నారు. కోర్టుకి అప్లై చేసుకుంటే జిల్లా కోర్టు వారు ఉరిశిక్ష వేయమని ఆర్డర్ ఇచ్చారు. జిల్లా కోర్టు ఎప్పుడైతే ఆర్డర్ ఇచ్చిందో హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో కూడా ఉరి తీసేయమన్నారు. ఇంకా అప్పుడు ఏం చేయాలో తెలియక మరి అందరూ తలకాయ పట్టుకున్నారు. వీళ్ళిద్దరు అన్నారు, మమ్మల్ని ఎవడు ఉరి తీస్తాడో చూస్తాం, గవర్నమెంట్ ఉరి తీసే వరకు మేము ఉంటామా, ఈ లోపలనే మేము ఉరేసేసుకుంటాం అని సూపరింటెండెంట్ గారు బెదిరిస్తున్నారు. మేము అడిగిందల్లా మాకు తేపోతే మేము ముందే ఉరేసి చచ్చిపోతాం అంటున్నారు. ఇక సూపరింటెండెంట్ గారికి నిద్ర పట్టలేదు. అప్పుడు నేను జైలుకి వచ్చి సేవ చేయటం ఆయన చూశాడు. ఎంతోమంది దుర్మార్గులు మారటం గమనిస్తున్నారు వాళ్ళు. అప్పుడు సూపరింటెండెంట్ గారు నన్ను పిలిచి, బాబు, జైల్లో 2 ఉరిశిక్ష పడ్డ వాళ్ళు ఉన్నారు తెలుసా? తెలుసు, కానీ చూడలేదు సార్ నేను అన్నా. ఎందుకంటే ఈ ఇద్దరిని జైల్లో మరొక జైలు ఉంటుంది, అలాంటి కఠినమైన స్థలంలో పెడతారు వాళ్ళని. దాన్ని ఖండం సెల్ అంటారు, ఉరి తీసే స్థలము. ఇక 2000 మంది ఖైదీలు ఉంటారు. వాళ్ళు ఎలాగుంటారో ఇద్దరికి తెలియదు. ఈ ఇద్దరు ఎలాగుంటారో 2000 మందికి తెలియదు. అలాంటి భద్రంగా పెట్టే స్థలంలో వాళ్ళని పెట్టారు. అప్పుడు సూపరింటెండెంట్ గారు నాకు చెప్పారు, బాబు నువ్వు పోయి వాళ్ళిద్దరికీ ఎలా చెబుతావో వాళ్ళని సాధుపరచాలి. చాలా కఠినపరుచుకుంటున్నారు, రోజు రోజుకి తిరుగుబాటు ఎక్కువైపోయింది అని చెప్పినప్పుడు, సార్ మీరు సెలవిస్తే వెళ్తానండి, మాట్లాడతాను. కానీ మాట్లాడేది నేను కాదు, దేవుని వాక్యం మాట్లాడేది దేవుడు. రాతి గుండెలను మాంసం గుండెగా మారుస్తాడు అని చెప్పినప్పుడు వెళ్ళమని చెప్పి ఆయన నాకు పర్మిషన్ ఇచ్చాడు. దాదాపు వాళ్ళ ప్రభు ఎదుగు తేవడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత ఇద్దరు కూడా మారు మనసు పొందారు. అది చాలా పెద్ద సాక్ష్యం. కానీ అది కూడా ముగింపు క్లుప్తంగా చెప్తున్నా. ఇద్దరు మారు మనసు పొందారు. తర్వాత ఇక సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ కూడా ఉరి తీసేయమన్నారు. ఇక ఆఖరిగా రాష్ట్రపతి కూడా ఉరి తీటి ఇంకా ఆలస్యం చేస్తున్నారేంటి, ఉరి తీసేయండి అంటే ఉరి శిక్ష పడే డేట్ వచ్చింది. శనివారం ఉదయం 5 గంటలకల్లా ఉరి తీయాలని ఆర్డర్స్ వచ్చాయి. అప్పుడు శుక్రవారం నాడు వాళ్ళకి తెలిసింది రేపు ఉరి తీస్తారని. అప్పుడు వాళ్ళు నేను ప్రార్థన చేయడానికి వెళ్తే, అయ్యా రేపే కదా మాకు ఉరి తీస్తారట, మరి మేము బాప్తిజం పొందకుండా చనిపోతే ఎట్లాగా, మాకు బాప్తిజం కావాలండి అని అడిగితే, బాప్తిజం జైల్లో ఇవ్వనివ్వరయ్యా అని చెప్పా. మరి ఎలా ఇవ్వనివ్వరండి, ఆఖరి కోరిక ఉంటుంది మాకు, ఉరిశిక్ష పడ్డ వాళ్ళకి ఆఖరి కోరిక ఉంటుంది, మా ఆఖరి కోరిక ఒకటే, మాకు బాప్తిజం కావాలి అన్నప్పుడు
ఈ మాట అధికారులకు చెప్పా. అధికారులు ఆలోచించి నన్ను అడిగారు బాప్టిజం అంటే ఏంటని. ఇదే మంచి అవకాశం అని వాళ్ళకి సువార్త చెప్పేశా. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఓకే, ఇంతేనా, ఇవ్వండి బాప్టిజం అన్నారు. అయితే వెంటనే వాళ్ళకి బాప్టిజం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశా. అది శుక్రవారం. అప్పుడు నేను అన్నాను, అయ్యా మాకు ఎప్పుడు ఇస్తున్నారు బాప్టిజం అన్న. ఇప్పుడు 11:30కి ఇస్తున్నాను అని చెప్పా. అలా కదండి, యేసుప్రభువు వారు సిలువలో దొంగను క్షమించాడు కదా, అది ఎన్ని గంటలకండి అని నన్ను అడిగారు. ఆ గొడవ మీకెందుకు అంటే, ఈరోజు గుడ్ ఫ్రైడే కదండి అన్నారు. ఆ రోజు గుడ్ ఫ్రైడే వచ్చింది. సరే 2-3 మధ్యలో అంటే, సరే అప్పుడే ఇస్తానులేమో అని అధికారులను ఒప్పించి 2:30కి ఇద్దరికి బాప్తిసం ఇచ్చా. ఇద్దరిని సాక్ష్యం చెప్పమంటే ఒకడు చెప్పలేకపోయాడు, కానీ అసలు నేరస్తుడు చెప్పాడు. ఏమనంటే, అయ్యా మేము ఈ నేరం పగతో కక్షతో చేసింది కాదు, దురాశ మాలోకి వచ్చింది. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణానికి అంది. కనుక మా దురాశే మమ్మల్ని ఈ స్థితికి తెచ్చింది. కాబట్టి మేము ఈ శిక్షకు పాత్రులము. అయితే మేము చనిపోతూ ఎవరికి మేలు చేయలేదు కాబట్టి మా 2 నేత్రాలు తీసి నేత్రాలు లేని వారికి దానం చేయమని రాసి ఇచ్చేసాం. కాబట్టి మనల్ని ఉరిదీసిన వెంటనే మా 2 నేత్రాలు 4 నేత్రాలు తీసి అసలు నేత్రాలు లేని వారికి మా నేత్రాలు పెట్టమని రాసి ఇచ్చామన్నారు. అందరూ సంతోషించారు, అధికారులు కూడా సంతోషించారు. కనీసం చనిపోతేనే మంచి పని చేస్తున్నారా అని ఆనందించారు. ఇక వారి జీవితంలో అది ఆఖరి రాత్రి. తెల్లవారి 3 గంటలకు వారిని నిద్ర లేపి వేడి నీళ్ళు స్నానం చేయించి కొత్త బట్టలు ధరింపజేసి ఉరికమ్మను తీసుకొస్తారు. ఈలోగా మళ్ళీ నాకు కబురు వచ్చింది, అయ్యా వారి ఉరికమ్మ మీదకి వెళ్ళి ఉరికమ్మ మీద నిలబడేటప్పుడు మీరు ప్రార్థన చేయాలని చెప్తున్నారు. కనుక మీరు ఎక్కడున్నా సరే ఉదయం 3 గంటలకల్లా జైలు గేటు దగ్గర ఉండమని చెప్పారు. నేను ఆ ముందు రాత్రే వాళ్ళ బంధువులందరికీ సువార్త చెప్తున్నా. సరే 3 గంటలకు నన్ను లేపారు, నన్ను కూడా గేటు దగ్గర ఉండమన్నారు, మీకు కబురు వస్తుందని చెప్పారు. ఈలోగా వాళ్ళని నిద్ర లేపడానికి వెళ్తే ఒకడు ప్రార్థన చేసుకుంటున్నాడు, ఒకడు ఉత్తరాలు రాస్తున్నాడు. అందులో ఒక ఉత్తరం నాకు రాశాడు, అయ్యా చీకట్లో ఉన్నాం, మరణ ఛాయల్లో ఉన్నాం, అలాంటి మా దగ్గరికి వెలుగులాగా మీరు వచ్చారు, ఇంత గొప్ప సువార్త మాకు అందించి మరి నశించిపోయి మమ్మల్ని రక్షణలోకి నడిపించారు. మేము వెళ్ళిపోతున్నాం, మీకోసం కనిపెడతా ఉంటాం అని అద్భుతమైన ఉత్తరం రాశాడు. ఈలోగా ఒక మెరుపు లాంటి వార్త ఏంటంటే, ఉరి శిక్ష ఆపబడింది. చెప్పడగొట్టినాయి, ఉరి శిక్ష ఆపబడింది అన్నారు. ఇది ఎలా ఉందంటే అర్ధరాత్రి సూర్యుడు ఉదయించినట్లుగా ఉంది. వాళ్ళు నమ్మలేకపోతున్నారు. ఇది ఎలా జరిగింది, అధికారులకు అంతుపట్టట్లేదు. నన్ను అడిగారు, పాస్టర్ గారు ఏంటండి ఈ అద్భుతం ఏంటంటే, అప్పుడు నేను చెప్పాను బైబిల్ పట్టుకున్నాయా, భూమి ఆకాశాలు గతించవచ్చేమో కానీ నా మాటలు గతించమన్నాడు. ఏ మాటలు అవి? ఏ మాటలు? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడు, నమ్మని వానికైతే శిక్ష విధించబడును. ఇప్పుడు వాళ్ళకు ఉరిశిక్ష పోయి లైఫ్ పడిపోయింది. అంటే బతికినంతకాలం జైల్లో ఉండాలి. అందులో ఒక టైలరింగ్ పనిచేస్తాడు, వాడి దగ్గర 150 మంది ఖైదీలు పనిచేస్తారు. ఇంకోటి కంప్యూటర్ పనిచేస్తున్నాడు జైల్లో. ఇద్దరు విశ్వాసులుగా బతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇలాంటి అద్భుతమైన సాక్ష్యాలు తెల్లవార్లు చెప్పగలను, కానీ సమయం కాదు. మరి అప్పుడప్పుడు జయరాజు వచ్చాడు, ఇంకా అనేక మంది ఉన్నారు నా దగ్గర. ప్రభు చిత్తమై దేవుని సహాయం అయితే, దైవ సేవకులు అనుమతిస్తే అలాంటి వారు మీ దగ్గరకు సజీవ సాక్ష్యాలు చెప్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం దేవుని వాక్యానికి వెళదాం. దేవుని వాక్యములో ఈ రాత్రి దేవుని బిడ్డలారా శ్రేష్టమైన మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు కదా మనకి.
హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. చాలా సంతోషం. ఈరోజు ప్రపంచమంతా క్రిస్మస్ పండుగ ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు. ఏమండి, క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభువుని ఆరాధించుట. ఏమండి, యేసు క్రీస్తు వారి జన్మదినం సర్వ మానవాళికి పర్వదినం. ఏమండి, సర్వ మానవాళికి. ఎందుకంటే దేవుని దూత వచ్చి అంటుంది, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ, కొందరికా అందరికా, ఏమా అందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడా భిక్షకుడా, భక్షకుడా, శిక్షకుడా, ఏమండి, రక్షకుడు ఉదయించను, జన్మించను. కాబట్టి మనం సంతోషంగా ఉండాలా, దుఃఖంగా ఉండాలా? ఏమండి, సంతోషంగా. మీరు ఎలా ఉన్నారంటే, మిమ్మల్ని చూస్తుంటే ఏమండి జ్ఞాపకార్థ కూడా అందరు కూర్చున్నట్టున్నారు. నవ్వు లేదు ముఖంలో. మరి సంతోషం ఎగిరిపోయిందా లేకపోతే ఉందా? ఏమండి, యేసుప్రభువారు పుట్టాడంటే గొల్లలు గంతులేశారట, జ్ఞానులు పరుగులు తీశారు ఆయన చూడటానికి. మరి మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి లేదా? కాబట్టి దేవుని బిడ్డారా, ఈ క్రిస్మస్ అనేది దీన్ని ఆనంద మాసం అంటారు. డిసెంబర్ వచ్చిందంటే దీన్ని ఏమంటారమ్మా? ఆనంద మాసం. ఈ నెలంతా సంతోషమే. సాధారణంగా మన దేశంలో ఒకరోజు పండుగలు ఉన్నాయి, 2 రోజులు పండుగలు ఉన్నాయి, 3 రోజులు పండుగలు ఉన్నాయి. ఇక 4వ రోజున ఎల్లమ్మ అని చెప్పి పోయి సాగనంపుతారు కదా. ఇక చాలు బాబు, మేము భరించలేం అని చెప్పి సాగనంపే పండుగలు ఉన్నాయి. కానీ క్రిస్మస్ పండుగ నవంబర్ నుంచి జనవరి వరకు కూడా క్రిస్మస్లు జరుగుతూనే ఉంటాయి. ఎంత సంతోషం అండి! నెలలు తరబడి జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే క్రిస్మస్ పండుగే. అంతేకాదు దేవుని బిడ్డారా, ఈ పండుగ ఒక దేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి తెలిసిన పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ పండుగ. ఈనాడు రష్యా కమ్యూనిస్ట్ దేశం, దేవుడు లేడని చెప్పి ఆ దేశంలో ఎంత వైభవంగా క్రిస్మస్లు జరుగుతున్నాయి మీరు యూట్యూబ్లో కొడితే. అలాంటి ముస్లిం కంట్రీస్, ఏమండి, అల్లాయే మాకు దేవుడు అని చెప్పే దేశాల్లో కూడా సగానికి పైగా క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారు. ఇక మిగిలిన దేశాలన్నీ కూడా క్రిస్మస్ పండుగలో మునిగి తేలుతున్నారు. ఎందుకంటే ఈ పండుగ ప్రపంచానికి సంతోషాన్ని పట్టుకొచ్చింది. దేవుని బిడ్డారా, మన దేశంలో కులానికి ఒక పండుగ, గ్రామానికి ఒక పండుగ, రాష్ట్రానికి ఒక పండుగ, దేశానికి ఒక పండుగ ఉంటుంది. అంటే ఈ కులం వారు చేసుకునే పండుగ ఇంకో కులం వారు చేసుకోరు. మన గ్రామంలో జరిగే పండుగలు పక్క గ్రామంలో జరగకపోవచ్చు. నేను కొన్ని రాష్ట్రాలు వెళ్ళినప్పుడు అక్కడ కొత్త కొత్త దేవుళ్ళ పేర్లు వినపడతాయి. అరే, ఈ దేవుడు మన రాష్ట్రంలో ఎందుకు లేరు అనుకుంటా. అంటే ఆ రాష్ట్రానికి ఆ దేవుళ్ళు పరిమితం అయిపోయారు. కానీ యేసు ప్రభువారు కులానికే కాదు, మతానికే కాదు, గ్రామానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచానికే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రపంచమంతా కొలిచే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ వచ్చేది యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఇలాంటి గొప్ప పండుగను ఏమండి మన దేశమే కాకుండా ప్రపంచమంతా ఆయన పండుగను జరుపుకుంటున్నారు. ఎందుకంటే క్రిస్మస్ని యూనివర్సల్ పండుగ అంటారు. అంటే కుల మత ఏమండి భేదము లేకుండా, దేశ భేదం లేకుండా, రంగు భేదం లేకుండా, భాష భేదం లేకుండా అన్ని రకాల జాతుల వారు, అన్ని రకాల మనుషులు కూడా క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నారు. ఎంత సంతోషమండి! కాబట్టి దేవుని బిడ్డారా, ఈ పండుగకు మరొక పేరు ఉంది, ఏంటంటే రక్షణ పండుగ. ఏం పండుగమ్మా? రక్షణ పండుగ.
ఈ రక్షణ పండుగను నేను 1980 జనవరి 1వ తారీఖున ప్రారంభించా. ఆ రోజు నేను మారు మనసు పొంది బాప్తిసం పొందా. ఆ రోజు ఈ పండుగ చేసుకున్న ఏ పండుగ? రక్షణ పండుగ. ఆ పండుగ చేసుకున్నప్పుడు నా సంతోషం ఏంటంటే చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషాన్ని నా అంతరంగంలో జరుపుకున్నాను. అది నిజమైన పండుగ. ఆ రోజు జరిపిన పండుగ రోజు జరుపుకుంటున్నాను. నాకు రోజు క్రిస్మసే. ఏమండి, ప్రభుని నమ్ముకున్న వారికి రోజు క్రిస్మసే. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, మరి క్రిస్మస్ పండుగలో ఇంకో గొప్ప సంగతి ఏంటంటే ఈ పండుగలో ఎక్కడ చూసినా విషాదానికి చోట్లేదు. ఈ పండుగలో కొట్టుకోరు, చంపుకోరు, కాల్చుకోరు, మునిగిపోరు. అర్థమైందా? ఇది సంతోషాన్ని పంచే పండుగ. మనం పప్పలు వండుకుంటే పక్కోళ్ళకి పెట్టకుండా ఉండలేం. మనం బట్టలు కొనుక్కుంటే పేదోళ్ళకి బట్టలు ఇవ్వకుండా ఉండలేం. ఇది ఇచ్చే పండుగ, ప్రేమించే పండుగ. ఏమండి, ఈ పండుగలు ఎక్కడ కూడా విషాదాలకి చోటు లేదు. చాలా పండుగలు మనం చూస్తున్నాం, కొట్టుకోవడం, నరుక్కోవడం, చంపుకోవడం, ఇవన్నీ చూస్తాం. కానీ క్రిస్మస్ పండుగ సమాధాన పండుగ. ఏ పండుగ అండి? ఇది సమాధాన పండుగని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ పండుగలో మనం ప్రేమను పంచుకుంటూ పోతుంటాం. ఎవరి మీద మన కక్షలు భేదాలు ఉండవు మనకి. యేసు ప్రభు వారికి అదే, ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకంలో మనం కూడా అట్టివారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన దేవుడని చెప్పడానికి కొన్ని గుర్తులు చెప్తాను. ఆయన కారణ జన్ముడు. దేవుడు కారణ జన్ముడు ఎందుకు అయ్యాడంటే, ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ఒక కారణాన్ని బట్టి ఇచ్చాడు. ఒట్నే రాలేదు ఆయన. దేవుడు అనేవాడు భూమి మీదకి వస్తే ఈ భూమి మీద సుఖభోగాలు అనుభవించడానికి రాకూడదు కూడా. కానీ చాలామంది ఈ లోకానికి వచ్చి మనకంటే పెద్ద పెద్ద సుఖభోగాలు అనిపించే దేవుళ్ళు ఉన్నారు. ఏమండి, అసలు ఈ లోకంలో సుఖం ఉందా? నేను విజయవాడలో ఒక కౌంటర్ ఇంటికి వెళ్ళా. వాళ్ళ ఇంట్లో వెండి మంచం ఉంది. వాళ్ళు బంగారు గ్లాసులతో తాగుతారు. అలాంటి సంపన్నమైన కుటుంబంలో ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ కొంచెం పనులు అవి ముగించుకుని వచ్చి అంటుంది, పాస్టర్ గారు, ఈ ప్రాణానికి సుఖం ఎప్పుడండి అంటుంది. సంవత్సరం మరి మన మధ్యకి ఆయన ఎవరు చేయలేదు, ఆయన ఎవరు పుట్టించలేదు. దేవునికి పుట్టుక ఉండదు, మరణం ఉండదు. కానీ ఆయన ఎందుకు ఆయన పుట్టాడు అంటున్నారంటే అది పుట్టుక కాదు, అవతారం. మానవ అవతారం ఎత్తాడు ఆయన. ఎందుకు మానవ అవతారం ఎత్తాడు? మానవుని రక్షించాలంటే మానవుడే కావాలి. ఒకసారి ఒక అబ్బాయికి టీ పొట్లం పట్టరారా అని వాళ్ళ అమ్మ పంపిందట. టీ పొట్లం తేవడానికి బయలుదేరాడు. ఇంతకే రాడు, అంతకే రాడు. వాళ్ళమ్మ బోర్ని ఏడుస్తుంది. అయ్యో పిల్లోడు వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటని అంటే అందరూ ఎదగడానికి వెళ్ళారట. వీడు రోడ్డు మీద కూర్చుని ఏడుస్తున్నాడు. ఏంట్రా ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావు అంటే, ఇదిగో చీమలన్నీ ఇలాగ వెళ్తున్నాయా, స్కూటర్ ఎక్కించేశాడా, 8 చీమలు చచ్చిపోయినాయి. నేను చెప్తున్నాను, ఈ దాన్ని పోకండమ్మా, దాన్ని వెళ్ళండమ్మా అంటున్నాను. ఒక్కడు కూడా నా మాట లేదు. అప్పుడు వాళ్ళ అమ్మందరూ, పిచ్చోడా, నువ్వు సంవత్సరం కూర్చున్నా వినవరా నీ మాట, మరి ఎలాగమ్మా అన్నాడట. నువ్వు చీమై పుడితే అప్పుడు చీమలకు అర్థం అవుతురా అని చెప్పిందట. అర్థమైందా? నువ్వేమై పుట్టాలి? ఆ చీమలకు చెప్పాలంటే చీమై పుట్టాలరా అందట. అప్పుడు వాడికి బలు వెలిగింది. అలాగే మానవుడిని రక్షించాలంటే మానవుడిగా దేవుడు రావాలి. అందుకే యేసు ప్రభు వారు మానవ అవతారం ఎత్తాడు, నరావతారం ఎత్తాడు. ఆయన దేవుడై ఉండి దేవునిగా ఉండుట విడిచిపెట్టకూడని గొప్ప భాగ్యం ఎంచుకోకుండా మనిషిని పోలిగా పుట్టి
దాసుని స్వరూపం ధరించాడట. అంటే మనకు సేవ చేయటానికి, మనకు బోధించటానికి, మనకు పరిచర్య చేయటానికి, చివరికి మన కాళ్ళు కడిగేంత తగ్గించుకున్నాడు ఆయన. ఆయనే ఈ భూమి మీదకి రాకపోతే దేవుడు ఎవరో మనకి ఈ రోజుకి తెలియదు. అర్థమైందా? యేసు ప్రభువే కన్నా భూమి మీదకి రాకపోతే దేవుడు ఎవరో మనకి ఇంతవరకు కూడా తెలిసేది కాదు. పూర్వకాలం దేవుడు అంటే తెలియని రోజులు, అజ్ఞానంతో కూడిన రోజులు, చీకటి రోజుల్లో మరి ఒక మనిషి నడుచుకుంటూ పోతున్నాడట. ఒక తాసుపాము వచ్చి కాటేసింది. నొరగలుగా అక్కడే చచ్చిపోయాడట. జనమంతా పోగైపోయారు. అయ్యబాబోయ్ 6 అడుగుల మనిషిని పాము కాటేసింది రోయ్, మనిషి చచ్చిపోయాడు రోయ్, అయ్యబాబోయ్ నిజంగా పామే దేవుడు రా, ఒరేయ్ పాముకో గుడి కట్టండి రా, పామే దేవుడు రా అని చెప్పి పాము గుడి కట్టారట. అంటే అలా అజ్ఞానం చూడండి. కాటేసిన పాముని దేవుడు అంటున్నారు. ఈలోగా జనం అందరూ గుడి కట్టిస్తారు. మనోడికి చాలా స్పీడ్ కదా. ఎవరిని గుడి కట్టిస్తున్న తర్వాత కొన్ని రోజులకి ఈ పాముని గద్దెత్తుకెళ్ళిపోతుందట. గద్దెత్తుకెళ్ళిపోయి తాడి చెట్టు మీద కూర్చోబెట్టి పలావు తిన్నట్టుగా తింటుందట. ఇది చూసి జనం ఒరే పాము దేవుడు అనుకున్నాం, కాదురా గద్దే దేవుడురా, అయ్యబాబోయ్ గద్ద దేవుడురా, పాముని తీసుకెళ్ళిపోయి తినేసిందిరా, ఒరే గద్ద గుడి కట్టంటే టపటవా గుడి కట్టేశారు. ఇప్పుడు జనం అందరూ ఎవరిని దేవుడు అంటున్నారమ్మా? గద్ద దేవుడు అంటున్నారు. ఒకరోజు ఇదే గద్ద మళ్ళీ పావును తీసుకెళ్ళి చెట్టు మీద తింటే, తాడి చెట్టు మీద తింటుంటే ఎవడో తారజో వేసాడట. ఆ తారజో వెళ్ళి సరిగ్గా తాడి చెట్టు మీద పడేవాడికి ఎండిపోయిన ఆకులు బగ్మని మంట వచ్చి గద్ద సగం కాలి కింద పడి చచ్చిపోయిందట. ఒరే గద్ద దేవుడు అనుకున్నాం కానీ గద్ద దేవుడు కాదురా, అగ్గిదేవుడే దేవుడు. ఒరే అగ్గిదేవుడు గుడి కట్టండి రా, అగ్గిదేవుడు గుడి కట్టండి రా అంటున్నారట. ఇప్పుడు అగ్గిదేవుడికి ఒక గుడి కట్టారు. ఇంకా అందుకే అగ్గిదేవుడికి అగ్గిపోలు వెలిగితే ముద్దెట్టడం, లైట్ వెలిగితే ముద్దెట్టుకోవటం, పొయ్యి అంటితే ముద్దెట్టుకోవటం. ఇప్పుడు అగ్గిదేవుడి బాగా ఆరాధించబడుతున్నాడు, మంచి రేంజ్లో ఉన్నాడు. ఒక రోజున ఆ ఊళ్ళో ముసలమ్మ పెళ్ళికి బూరెలు వండుతుంటే బూరు సీది సూరు అంటుకుందట. సూరు అంటుకోవడంతో పాకంతా అంటుకుపోతుంది. ఊరోళ్ళు అంత రోజు దండం పెడుతున్నారట. ఏంటి, పెళ్ళోళ్ళ ఇంటికి అగ్గిదేవుడు ముందే వచ్చేసాడు. పెళ్ళోళ్ళ ఇంటికి అగ్గిదేవుడు ముందే వచ్చి దండం పెట్టండి అన్నాడు. పెళ్ళోళ్ళేమో ఇల్లు కాలిపోతుంది, ఆలు గోలాడుతుంటే, బాబాయ్ సూత్రాలు ఉండిపోయినాయి, పట్టుచీర ఉండిపోయింది బాబాయ్ అంటుంటే, అగ్గిదేవుడు వచ్చాడు, ఆయనేం మాట్లాడకండి, ఆయనేం అనకూడదు అంటున్నారు. ఓరి బాబో ఇది ఎక్కడ గొడవరా, కట్నం డబ్బులు అందులో ఉండిపోయినాయి, సూత్రాలు కాలిపోతున్నాయి, బూడిదైపోతుంది. ఇక కొంత మంట తగ్గిపోయి ఇంకా కొంత మండుతూ ఉన్న సమయంలో దబ 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 వర్షం పడిందట. ఓరి బాబో అగ్గిదేవుడు ఏదో గొప్ప దేవుడు అనుకున్నాం, కాదురా వాందేవుడే. అయ్యి బాబోయ్ వాందేవుడు రోజు నిజమైన దేవుడు. ఇప్పుడు చెంబు కనపడితే దండం, నుయ్యి కనపడితే దండం, గొయ్యి కనపడితే దండం. ఇప్పుడు ఏ దేవుడు వచ్చాడండి? వాందేవుడు. ఇక వాందేవుడే దేవుడు అంటున్నారు. ఒక రోజున వర్షం పడుతుంటే ఆ ఊళ్ళో పెద్ద కొండ ఉందట. ఆ కొండకి ఒక చెంప తడుస్తుంది, ఒక చెంప తడవట్లేదు. వీళ్ళు అనుకున్నారు, రేయ్ అయ్యి బాబో ఇంత పెద్ద వాందేవుడు కురుస్తుంటే కొండ ఒక పక్క తడిసింది, ఇంకో పక్క తడవలేదంటే ఎంత బలమైంది కొండ. కొండ దేవుడే దేవుడు. ఎక్కడ కొండ? రోజు కొండ ఎక్కుతున్నారు. పాపం ఆ ఊళ్ళో ముసల్దానికి ఎక్కలేని పరిస్థితి కదా. ఒరే మనవడా, మీరందరూ కొండ దేవుడిని దర్శించుకొస్తున్నారా, మరి నాకేంట్రా అంటే, నేను తీసుకొస్తాను మామ కంగారు పడకని ఇంత రాయి తెచ్చాడట. ఇంకా ముసలం రోజు స్నానం చేయించడం, బట్టలు కట్టడం, బొట్టెట్టడం రాయి దేవుడికి. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు నా పిల్లడు వచ్చి, మామ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది, 100 ఎత్తావు చంపేయమంటావు అన్నాడు.
నా దగ్గర అక్కడ రండి, రాయి తీసి నెత్తి మీద వేసినట్టు చచ్చిపోయింది. ఇప్పుడు ఆలోచించండి, ఎవరు దేవుడండి? పాము దేవుడా, గద్ద దేవుడా, అగ్గి దేవుడా, వాన్ దేవుడా, కొండ దేవుడా, రాయి దేవుడా? ఏమండి, ఆ అజ్ఞాన కాలంలో మనుషులు అలా పేర్లు పెట్టేసుకున్నారు దేవుడికి. ఏది కనపడితే దేవుడు, చెట్టు కనపడితే చెట్టు, పుట్ట కనపడితే పుట్ట, అయ్యే దేవుళ్ళు అనుకున్నారు. కానీ దేవుని బిడ్డరా, దేవుడు అంటాడు, అజ్ఞాన కాలంలో నేను చూచి చూన్నట్లుగా వదిలేశాను. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలి. జ్ఞానము వీధుల్లో ఏమండి కేకలు వేస్తుంది, ప్రకటిస్తుంది. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది వెలుగో, ఏది చీకటో, ఏది దేవుడో, ఏది దేవుడు కాదో ఏమండి జ్ఞానము ఘోషిస్తుందట. ఇప్పుడు తెలుసుకోండిరా పిచ్చోళ్ళారా దేవుడు ఎవరో అని. ఇదిగో దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. కనుక దేవుడు ఆ కాలంలో వాళ్ళ అమాయకత్వాన్ని బట్టి వదిలేశాడు. ఇప్పుడైతే దేవుడు సాక్షాత్తు ప్రత్యక్షమై మనకు ఆయన కనబడుతున్నాడు. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది దేవుళ్ళు అని పేరు పెట్టుకున్నంత మాత్రం దేవుళ్ళు అయిపోతారమ్మా? దేవుళ్ళు అని పేరు పెట్టేసుకుంటున్నారు చాలామంది, వాళ్ళు దేవుళ్ళు అయిపోతారా? మా చిన్నప్పుడు మాకు పాలేరు ఉండేవాడు, ఆడి పేరు దేవుడు. మా అమ్మగారు అడిగేవారు, దేవుడు వచ్చాడరా? వచ్చాడమ్మా, పేడ ఎత్తున్నాడని చెప్పాడు. దేవుడు పేడ ఎత్తాడమ్మా, పేరు దేవుడే, ఆడు చేసే పని ఏంటి? ఆడు కొంతకాలంగా మానేశాడు. ఇంకొని పెట్టుకున్నాం, ఆడి పేరు సముద్రం. రే సముద్రం వచ్చాడంటే కాకినాడ ఉన్నాడని చెప్పేవాళ్ళం. అంటే సముద్రం అని పేరు పెట్టుకుని సముద్రం అయిపోతాడా? దేవుడు అని పేరు పెట్టుకుని దేవుడు అయిపోతాడా? ఏమండి, డాక్టర్ అని పేరు పెట్టేసుకుంటే డాక్టర్ అయిపోతాడా? ఒకసారి ఒక అతనికి కళ్ళు సరిగ్గా కనపడలేదట. ఎక్కడికి వెళ్ళాలి అతను? చెప్పండమ్మా, ఏ డాక్టరు? పశువుల డాక్టర్ కాదు, కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ అన్నట, ఎవరు బయట? అయ్యా నేనండి. రా లోపల రా, ఏంటి నీ సమస్య? ఏముందండి అయ్యారు, ఈ మధ్య ఒకరిని చూస్తుంటే ఇద్దరు కింద కనబడుతున్నారండి అన్నాడు. అప్పుడు డాక్టర్, ఈ మాత్రం ముగ్గురు ఎందుకు వచ్చారు లోపలికి అన్నాడు. పేషెంట్కి ఒకరిని చూస్తుంటే ఇద్దరు కింద కనబడుతున్నారు, డాక్టర్ గారికి ఒకరిని చూస్తుంటే ముగ్గురు కింద. వీళ్ళు డాక్టర్లు. ఏమంటే ఇలాంటి వాళ్ళు దేవుళ్ళ? అర్థం ఉందా? ముందాడి కంట్లో తోలం తీసుకుని ఎదుటివాడి కంట్లో నలుసు ఎతకాలి కదా. కాబట్టి చాలామంది ఇంకా హాస్యాస్పదం ఏంటి, మన దేశంలో బట్టలు లేనివాడు కూడా దేవుడు అయిపోతున్నాడు. ఆడి చుట్టూ భజనలు చేస్తున్నాడు. ఎంత ఘోరమండి. పోనీ భజనలు చేసే మగవాళ్ళు అయితే పర్లేదు, ఆడవాళ్ళు చేస్తున్నారు. ఆడు దేవుడేనట. చీపురి గట్ట తిరిగే చెదకొట్ట. అంటే ఇంకా మనం అజ్ఞానంలో ఉన్నాం. దేవుడు ఎవరో మనకి ఇంకా తెలియని గుడ్డితనంలో ఉన్నాం. దేవుని బిడ్డలారా, యేసయ్య వచ్చి ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి ఆయన నిరూపించుకున్నాడు. ఎలా నిరూపించుకున్నాడు? దేవుడిని ఎలా నిరూపించుకున్నాడు? ఆయన మచ్చలేనివాడు. దేవుడు ఏంటండి? దేవుడు అనగా మచ్చలేనివాడు, డాగు లేనివాడు, ముడత లేనివాడు, కళంకము లేనివాడు, కల్మషం లేనివాడు, పరిశుద్ధుడైన దేవుడు అనగా పరిశుద్ధుడు, పాపం అంటనివాడు, పాపం లేనివాడు, పాపం చేయనివాడు, అట్టివాడు దేవుడు. దేవుడు అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరం లేనివాడు. ఉన్నవాడైతే మనిషేవాడు. దేవునికి కామం ఏంటండి? దేవునికి క్రోధం ఏంటి? కోపం ఎందుకు? దేవుడికి కక్షలు ఎందుకు? అలాంటివి అన్నీ ఉన్నవాడు దేవుడు అవుతాడా? దేవుడికి ఆయుధాలు ఎందుకండి? దేవుని ఆయుధాలు ఏంటి? సృష్టి. తుఫాను ఒక ఆయుధం, భూకంపం ఒక ఆయుధం. యేసే దగ్గర ఆయుధాలు లేవు, ఆయుధాలతో ఆయనకు పని లేదు. కనుక దేవుడు అనగా మచ్చలేనివాడు, కళంకము లేనివాడు. నాలో పాపం ఉందని మీలో ఎవడో స్థాపించగలడని ఛాలెంజ్ చేసిన వాడు
33 కోట్ల మందిలో యేసయ్య కనబడుతున్నాడు. అందుకే ఈనాడు జన సమూహములు ఏమండి కుల మత భేదము లేకుండా ఏంటి యేసుప్రభు వారి యొక్క గొప్పతనం, స్త్రీలలో అధిక సుందరవగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి అని అడుగుతుంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో ఆయన గుర్తింపదగిన వాడని ఛాలెంజ్ చేస్తున్నాడు. దేవుని బిడ్డ, దేవుని ధవళవర్ణుడు, తెల్లని వాడు, నలుపు లేనివాడు, అర్థమైందా, ఎర్రని వాడు, రక్తముతో ఆయన నింపబడ్డాడు. ఆయన శరీరం అంతా మన కొరకు గొచ్చబడింది, ఏమండి పొడవబడింది, రక్తమంతా కార్చేశాడు. ఆయన ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో గుర్తింపదగిన వాడు. ఈనాడు కుల మత భేదము లేకుండా యేసయ్యను గురించి తెలుసుకున్న ప్రతి వాళ్ళు కూడా ఆయన పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా మీరు నాకు కావాలయ్యా అని ప్రభువు నమ్ముతున్నారు, అంగీకరిస్తున్నారు, స్వీకరిస్తున్నారు. కనుక ఆయన మచ్చలేని వాడు. దేవుని బిడ్డారా, అంతేకాదు ఆయన చరిత్ర పురుషుడు. ఆయనకు చరిత్ర ఉంది. దేవుడనే వాడికి చరిత్ర ఉండాలి. ఆయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడ జీవించాడు, ఎక్కడ చనిపోయాడు, అవన్నీ కూడా ఈనాడు ప్రపంచానికి మధ్యస్థ స్థలమైన ఇజ్రాయెల్ దేశం, యెరూషలేం, ప్రపంచ దేశపు జ్ఞానులందరూ వెళ్ళి ఆయన క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకుంటున్నారు, యేసు ప్రభు నిజంగా దేవుడే. ఎందుకంటే ఆయన పుట్టిన స్థలం ఉంది, ఆయన సంచరించిన గ్రామాలు ఉన్నాయి, ఆయన ప్రయాణం చేసిన నదులు ఉన్నాయి, ఆయన సిలువేసిన గొల్గొతా కొండ ఉంది. బైబిల్లో ఏ పేర్లు అయితే ఉన్నాయో ఆ పేర్లు ఈ రోజుకి కూడా ఇజ్రాయెల్ దేశంలో పిలువబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప రుజువులు ఉన్నాయి. ఈనాడు క్రీస్తు శకం అనే మాట ఉండబట్టి ప్రతిదానికి ఒక అర్థం అనేది ఉంది. గౌతమ బుద్ధుడు పుట్టాడురా అంటే క్రీస్తుకు పూర్వం అని చెప్పవలసింది. మహాత్మా గాంధీ పుట్టాడంటే క్రీస్తు శకం అని చెప్పాలి, లేకపోతే దానికి విలువ లేదు. ఈనాడు నీ జేబులో ఉన్న రూపాయి మీద క్రీస్తు శకం ఉంటుంది చూసుకో. నీ దస్తావేజుల మీద, నీ ఆస్తి మీద క్రీస్తు శకం అనే పేరు లేకపోతే నీ ఆస్తికి విలువ లేదు. నువ్వు చదువుకున్న సర్టిఫికేట్ మీద క్రీస్తు శకము పలానా పలానా డేట్ లేకపోతే నీకు విలువ లేదు. నీవు పుట్టిన బర్త్ సర్టిఫికేట్ మీద క్రీస్తు శకం ఉంటుంది. ఇది ఒక్క దేశంలోనేనా? కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడికి పోయినా క్రీస్తు శకం అనే మాట వినబడుతుంది. ఇంత గొప్ప సాక్ష్యం కలిగిన దేవుడు, ఇంత గొప్ప చరిత్ర కలిగిన దేవుడు ఎవడైనా ఉన్నాడా? ఉంటే రమ్మనండి. దేవుని బిడ్డలారా, ఈ మధ్య కొంతమంది అజ్ఞానులు యేసుప్రభు డిసెంబర్ 25న పుట్టాడా అని ఒకడు నన్ను అడిగాడు. నేను అన్నాను, రే మీకు ముత్తాత ఉన్నాడా అన్న. ఉన్నాడు అన్నాడు. మీ ముత్తాతకి ముత్తాత ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నాడు. ఆ డేట్ చెప్పన్నా. నవరంధ్రాలు మూసుకుపోయాడు, మళ్ళీ మాట్లాడలేకపోయాడు. నిన్నగాక మొన్న పుట్టినవాడు యేసుప్రభు డేట్ అడుగుతున్నాడు. చూడండి, ఆయన పుట్టుకతోనే మొదటి ప్రజాసంఖ్య వ్రాయబడింది. అంటే దేవునికి బర్త్ సర్టిఫికేట్ ఉంది. ఆయన సిలువలో ప్రాణం విడిచిపెట్టినప్పుడు ఈయన చనిపోయాడని పిలాతు ద్వారా రుజువు చేయబడింది. అంటే డెత్ సర్టిఫికేట్ ఉంది. మూడవదిగా ఎవరికి లేనిది రిజరెక్షన్, అంటే పునరుద్ధానపు సర్టిఫికేట్ ఉంది ఆయనకి. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభువు వారంటే సామాన్యుడు కాదండి. ఆయన చరిత్ర పురుషుడు, ఆయన ప్రవచన పురుషుడు. ప్రవచనాలు ఏమైతే యేసు ప్రభువు వారి గురించి చెప్పాయో, యెషయా 700 సంవత్సరాలకు పూర్వం, క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల పూర్వం ఆయన ప్రవచించాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టాను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. దేవుని బిడ్డ, మనకు శిశువు పుట్టెను. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? 700 సంవత్సరాల క్రితం చెప్పాడు. మరి ఇది నెరవేరిందా లేదా? అక్షరాలు నెరవేరింది. కాబట్టి ఆయన ప్రవచన పురుషుడు అన్నారు.
లేఖన పురుషుడు. లేఖనాలు ఏమి చెప్పాయో, యేసు ప్రభు గురించి ఏమి చెప్పాయో అవన్నీ కూడా ఆయన పుట్టినప్పుడు ఆయన లేఖనాల ప్రకారంగా పుట్టాడు, లేఖనాల ప్రకారంగా చనిపోయాడు, లేఖనాల ప్రకారంగా తిరిగి లేచాడని స్పష్టంగా వ్రాయబడింది. ఆయన ప్రవచన పురుషుడు, లేఖన పురుషుడు. దేవుని బిడ్డారా, ఆయన గురించి అనేకమైన విషయాలు ఇంకా మనం చూస్తున్నాం. కాబట్టి మానవుని యొక్క మరి ఇంకా ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఇంకెందుకు వచ్చాడంటే మనుషులకు సేవ చేయడానికి వచ్చాడు, చేయించుకోవడానికి రాలేదండి దేవుడు. కనుక పాపులను రక్షించడానికి, పాపిని రక్షించడానికి ఆయన ఎలా పరిశుద్ధుడో మనం కూడా అలా పరిశుద్ధులం కావాలని ఆయన భూమి మీదకి వచ్చాడు. దేవుని బిడ్డారా, మరి అందరం పాపులమా కాదా? అందరం పాపులమే. ఏమంటే కొంతమంది హిందువులు మీరు పాపులేదు కావచ్చు, మేము పాపులం కాదు అంటున్నారు. వాళ్ళ గ్రంథాలు చెప్తున్నాయి, పాపోహం పాపకర్మ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. అంటే పొద్దున్న లేవగానే ఏమని ప్రార్థన చేస్తున్నారు? నేను పాపిని, పాపంలో పుట్టాను, పాపంలోనే పెరుగుతున్నాను, పాపంలోనే చనిపోతున్నాను, దేవా నన్ను కాపాడవా, నన్ను రక్షించవా అని ప్రార్థన చేస్తున్నారు. ఏమండి? కాబట్టి మనిషిని పాపం నుంచి విడిపించేవాడు కావాలి. 49వ కీర్తన 7వ వచనంలో, ఎవడనో ఏ విధము చేత తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవ్వడూ లేడట. అంటే మనిషిని పాపము నుంచి బయటికి రప్పించగలిగిన వాడు, విడిపించగలిగిన వాడు ఎవ్వడూ లేడట. ఒకవేళ ఉన్నాడంటే గుడ్డివాడికి దారి చూపినట్టుగా ఉంటుంది. పాపిని రక్షించగలడా? ఎవ్వడూ రక్షించలేడు. కనుక పాపిని రక్షించాలంటే ఎవరుండాలి? పరిశుద్ధుడు ఉండాలి. ఏమండి? మీకు బురద అంటుకుంటే దేంతో కడుక్కుంటారమ్మా? దేంతోటి? పోద్దా? అనుమానం. ఎలాంటి బురదైనా నీళ్ళతోటి పోద్ది. మరి తారంటుకుంటే చెప్పండి, మీకు ఎప్పుడు అంటుకోలేదా? ఒకసారి అంటించుకోండి. తారంటుకుంటే దేంతో పోద్ది? కిరసనాలతో పోద్ది. ఓ ధనవంతుడికి తారంటుకుందట. ఒరే నాకు తారంటుకుందరా, ఎలా పోద్ది అంటే, ఏముందండి గారు కిరసనాలతో పోద్దండి. అందరూ కడుక్కునే కిరసనాలతో కడుక్కుంటారా, పట్టుతేనతో పట్టరా అన్నాడట. పట్టుతేనతో కడిగితే పోద్దా? పోవట్లేదు. వెన్నపోస్తే అనరా అన్నట. వెన్నపోస్తే కడిగితే పోద్దా? పాలు పట్టరా అన్నాడు, పాలతో కడిగితే పోద్దా? ప్రభు అంటాడు, విస్తారమైన సబ్బు రాచుకున్నాను, ఏమడి క్షారముతో కడుక్కున్నాను, నీ దోషములు మరకల వలె నాకు కనబడుతున్నాయంటున్నాడు. కనుక బురద అంటుకుంటే నీళ్ళతో పోద్ది, తారు అంటుకుంటే కిరసనాలతో పోద్ది. మరి పాపం అంటుకుంటే దేంతో పోద్ది? రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ. ఏ రక్తం అది? కోడెల రక్తమా, గొర్రెల రక్తమా, మేకల రక్తమా, మనుషు రక్తమా? ఏ రక్తం ద్వారా పోద్దామా? ఏ రక్తం కూడా మానవుని పాపాన్ని తీసేయలేదు. ఒకసారి పూర్వకాలంలో పిల్లలు పుట్టినప్పుడు చనిపోతూ ఉండేవారు. ఇంకా ఆఖరిగా ఎవడన్నా బతికాడంటే వాడికి ఏం పేరు పెట్టి తెలుసా? పెంటయ్య, పిచ్చయ్య, ఎల్లయ్య, సన్యాసి, ఇలాంటి పేర్లు పెట్టేవారు. ఒక ఆవిడ అడిగే, నీ పేరేంటేమో? నా పేరు ఆపత్తం అంటే అంటుంది. ఓరి బాబోయ్, ఆపత్తం అని కూడా పెట్టుకుంటారా? ఏమో మా అమ్మాల పెట్టింది అని అంటుంది. కాబట్టి ఒకడికి పాపని పేరు పెడితే ఇంకా పాపి అనే పేరు మీద కంటిన్యూ అయిపోతున్నాడు. ఎందుకంటే నాన్న పాపి, బాబు పాపి అంటుంటే ఆడికి అది ముద్దుగా అనిపించింది. ఎలిమెంటరీ స్కూల్ అయిపోయింది, హై స్కూల్ అయిపోయింది, కాలేజీ అయిపోయింది, యూనివర్సిటీకి వెళ్ళాడు, అక్కడ కూడా పాపే. సరే మొత్తానికి గోల్డ్ మెడల్ సంపాదించాడు. ఇంటికి వచ్చాడు, రాగానే జాబ్ వచ్చింది. ఇక జాబ్ రాగానే సంతోషభరితుడైపోయాడు.
వీడికి జాబ్ వచ్చిందని ఊళ్ళో అందరికీ తెలిసిపోయి పెళ్లి సంబంధాలు అవుతున్నాయి లైన్గా. ఆ సంబంధాలు ఒక అమ్మాయిని తెల్లగా ఉందని నచ్చి ఈ అమ్మాయిని చేసుకుంటా అన్నాడు. ఓకే అయిపోయింది. సరే పెళ్లి డేట్ పెట్టేసుకున్నారు, అంతా అయిపోయింది. ఇక శుభలేఖలు కొట్టించే ముందు అమ్మాయి తండ్రి అన్నాడట, ఏమే మీ ఆయన పేరు ఏం పేరమ్మా అన్నాడట. నేను పేరు అడగలేదు నాన్న, కనుక్కుంటానని చెప్పి ఫోన్ చేసిందట. ఫోన్ చేస్తే ఏమండి మీ పేరేంటండి, పూర్తి పేరండి, నా పేరు సుండ్రు పాపి అన్నాడట. ఊరి మాయిదారి పేరు, ఇంతకంటే మంచి పేరు దొరకలేదయ్యా నీకు, నువ్వు పేరన్నా మార్చుకో లేకపోతే పెళ్ళైనా మానేసుకో అందట. ఇంకాడికి బాధ కలిగి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. రేయ్ మా ఆవిడికి పాపి అని చెప్పగానే సీయా ఉంది, ఇప్పుడు అర్జెంట్గా పేరు మార్చుకోవాలరా, ఎలాగరా అంటే ఏముందరో బయటికి వెళ్దాం, గోదావరి గట్టు సాధు గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి దగ్గరికి వెళ్తే ఆయన మంచి పేరు పెడతాడరా అంటే అక్కడికి వెళ్ళారట. ఆడెంత తెలివైనవాడంటే ఆ మంచి పేరుతో మీరే సెలెక్ట్ చేయండి నేను పెడతానని చెప్పాడట. ఇప్పుడు ఆ మంచి పేరు కోసం తిరుగుతున్నారు వీళ్ళు. ఏం పేరు పెట్టుకోవాలరా నేను, ఆ మంచి పేరు ఏదైతే బాగుంటుందిరా అనుకుంటుంటే ఒక ఆవిడ ఒక అతను పిలుస్తుందట, కోటేశ్వరరావు అని పిలుస్తుంటే, బా కోటేశ్వరరావు భలే ఉందిరా, రేయ్ నిజంగా పెట్టుకుంటే ఇలాంటి పేరు పెట్టుకోవాలరా, కోటేశ్వరరావు, ఆహా ఏం అద్భుతం, రే ఈ పేరు బాగుందిరా, ఇది సెలెక్ట్ చేద్దారా అంటే, అలా కదరా అసలు ఆ కోటేశ్వరరావు ఎవరో చూద్దాం అంటే ఆడు చెప్పా కరెక్ట్ని అతనానా అన్నాడట. ఓరి వీడి పేద కోటేశ్వరరావు అని పేరు పెట్టుకున్నాడు కానీ వీడు అడుక్కునేవాడురా బాబు, ఈ పేరు మనకొద్దురా అని ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటే ఒక అతను రే సుందర్రావు అని పిలుతున్నాడట. అబ్బా సుందర్రావు, ఆహా ఏం పేరు రా బాబు, ఇలాంటి పేరు ఎవరికి ఉండదు, నేను అసలు అందగాన్ని, సుందరరావు అనే పేరు బాగుంటుంది. ఇంతకీ సుందర్రావు ఎవరు అని చూస్తే ఆడు 4 వంకలు తిరిగిపోయి నడుచుకుంటూ వస్తున్నాడట. ఆడికి పక్షవాతం, చీచీ పేరు చూస్తే సుందర్రావు, మనిషి చూస్తే 3 వంకలు తిరిగిపోయాడు, బాబాయ్ వద్దురా ఇంకెళ్ళిపోతాం రారా అంటే, రా ఆఖరికి ఇంకో పేరు చూద్దామంటే ఈ ఇంట్లో జనం ఆ ఇంట్లో జనం బయటకు వచ్చేసి ఓ గుంపులుగా మాట్లాడుకుంటున్నారట. ఏమని, రేయ్ మృత్యుంజయరావు గారు రా, ఒరే మృత్యుంజయరావు గారు వస్తున్నారు రా, మృత్యుంజయరావు గారు రా అంటే ఈడి కనపడింది. ఆహా మృత్యుంజయరావా, అయ్యి బాబు ఏం పేరు రా, ప్రపంచంలో ఎవడుకున్నది ఈ పేరు, మృత్యుంజయరావు, ఆహా ఫైనల్గా ఈ పేరు ఓకే చేస్తాను. అమ్మా ఎవరమ్మా మృత్యుంజయరావు అని అడిగితే కనపడలేదట్రా అన్నారట. తీరా చూస్తే 4 మనుషులు మోసుకొచ్చేస్తున్నారట. ఆడు చచ్చిపోయాడు, పేరు మృత్యుంజయరావు కానీ ఆడు చచ్చిపోయిన శవం. చీ ఈ పేరు నాకు ఏది వద్దు, నా పేరు పాపే బాగుంది అన్నాడట. ఏం పేరు బాగుందట అంటే మనిషి లోకంలో ఎక్కడికి పోయి ఎంత మంచి పేరు పెట్టుకున్నా పాపి అనే మచ్చ ఎవడో మార్చలేడు. ఈ పాపి అనే వ్యక్తిని పరిశుద్ధునిగా చేయాలంటే పుణ్యరక్తం కావాలి, అది యేసయ్య రక్తమై ఉండాలి. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమన్నాడు. బాగా అర్థం చేసుకోండి. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం అంటే సర్వ మానవాళి పాపం పోవాలంటే సాక్షాత్తు దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి రావాలి. అలాగొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రక్త మాంసము లేనివాడు రక్త మాంసంలో పాలివాడయ్యాడు. తీసి ఒకసారి చదవండి అమ్మా, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని దీని ద్వారా మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన కూడా
మన కొరకు రక్త మాంసము లేనివాడు రక్త మాంసంలో పాలివాడై మనకు రక్తం కార్చడానికి మన కోసం ఆయన శరీరాన్ని దాల్చాడు. కాబట్టి దేవుని బిడ్డారా, ఆ శరీరంలోంచి వచ్చిన రక్తమే పుణ్య రక్తం, పరిశుద్ధ రక్తం. ఆ రక్తమే ప్రతి పాపం నుంచి మనం కడిగి పవిత్రులుగా చేస్తుంది. కనుక దేవుని బిడ్డారా, దేవుడు అనగా పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు? ఆయన పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు. నా మతంలో చేరండి అంటలేదు. మతానికి దేవునికి ఎట్టి సంబంధం లేదు. అర్థమైందా? దేవునికి మతానికి సంబంధం లేదు. కానీ ఈ దుర్మార్గులు దేవునికి కూడా మతాన్ని పాముతున్నారు. భూమికి మతం ఉందా అమ్మా? ఉందా? భూమికి, ఆకాశానికి ఉందా? సూర్యుడికి ఉందా? గాలికి ఉందా? నీరుకుందా? వాటికి లేని మతం దేవునికి ఎందుకు? దేవుడు మతాలకు అతీతుడు. దేవుడు మతాన్ని ఇష్టపడ్డు. ఒక మతానికి చెందిన వారు వచ్చారు ఆయన దగ్గరికి. బతుకుడా, ఈ స్త్రీ పాపం చేస్తుండగా పట్టుకున్నాం, మా మతం చెప్తుంది రాళ్లతో కొట్టి చమ్మని, నువ్వేం చెప్తావు అని అడిగా. అనంత జ్ఞాని అయిన దేవుడు, మీలో ఎవడు పాపం చేయలేదో వాడు మొదటి రాయి ఏంట్రా అంటే తల దించుకుని సిగ్గుపడి ఆ రాయి అక్కడ పడేసి పారిపోయారు. మతాలు చేసే పని ఏంటంటే మనం శిక్షించమంటున్నాయి. అప్పుడు దేవుడు అన్నాడు, అమ్మా నేనెవరు శిక్షించమనలేదు. శిక్షించలేదా? ఎవరు నేను కూడా శిక్షించను, ఇక పాపము చేయక వెళ్ళిపో అంటున్నాడు ఆయన. ఎంత ప్రేమగల దేవుడు అండి, ఎంత జాలిగల దేవుడో చూసారా? కాబట్టి మన దేవుడు మనల్ని రక్షించటానికి ఆయన మానవ రీతిగా భూమి మీదకి వచ్చాడు. విచిత్రం ఏంటంటే దేవుడు మనిషి అవతారం ఎత్తే మనుషులు దేవుని అవతారం ఎత్తున్నారు. అమ్మ నా వైపు చూడండి, ఏం చేద్దాం? దేవుడేమో మానవ అవతారం ఎత్తాడు, మనుషులేమో దేవుని అవతారం ఎత్తారు. పోనీ ఆ దేవుని అవతారమని ఎలాగెత్తారు? ఏ జంతువుని వదిలిపెట్టలేదు. ప్రతి జంతువు దేవుడే. అర్థమైందా? కాబట్టి రాత్రి దేవుని బిడ్డారా, యేసుని నమ్మటం అంటే మతం మార్చుకోవటం కాదు, మనసు మార్చుకోవటం. ఈనాడు జైల్లో అనేక మంది కత్తి పట్టుకుని జైలుకు వస్తున్నారు, బైబిల్ పట్టుకుని బయటికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు మతం మారలేదు, మనసు మార్చుకున్నారు, మారు మనసు పొందారు. మారు మనసు పొందినవాడు, మనసు మార్చుకున్నవాడికి పాపం చేయలేడు, చేయడు కూడా. అర్థమైందా? మతాలు మార్చుకున్న వాళ్ళు పాపాలు చేస్తారు, హత్యలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు. మనకు మతాలతో నిమిత్తం లేదు. యేసు ప్రభువు నమ్మటం అంటే మనసు మార్చుకోవటం, మారు మనసు పొందటం. కనుక ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చింది. ఎందుకంటే తన వలె మనల్ని పరిశుద్ధులుగా చేసి ఈ పాపిష్టి లోకంలోంచి నిత్య రాజ్యానికి తీసుకెళ్ళటానికి ప్రభు వచ్చాడు. ఈ రాత్రి మీరు ప్రభుని కోరుకుంటే, ఆయన ఇష్టపడితే, ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకంలో మనం కూడా అట్టివారంగా ఉంటాం. ఎంత అద్భుతమైన మాట అండి. మా తాతగారు యేసు ప్రభు నమ్మటానికి కారణం ఏంటంటే ఆయనకి ఎవరూ యేసు ప్రభుని బోధించలేదు. కానీ మా నాన్నగారి జీవితాన్ని చూసి, మా నాన్నగారి ప్రత్యేకమైన పరిశుద్ధ జీవితాన్ని చూసి, ఓహో ఈడు నమ్మిన దేవుడు ఇంత పరిశుద్ధంగా ఉన్నాడు కనుక మా అబ్బాయి సిగరెట్ కాల్చడు, తాగడు, అల్లరి చిల్లరగా తిరగడు, వీడు నమ్మిన దేవుడు పరిశుద్ధుడు కనుక నాకు కూడా దేవుడు కావాలని మా తాతగారు యేసయ్యని నమ్మారు. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నీ పరిశుద్ధ జీవితాన్ని చూసి నీ ఇంటి వారందరూ ప్రభువుని నమ్మాలి. అర్థమైందా? నీ పరిశుద్ధ జీవితాన్ని నీ పక్కవారు దేవుణ్ణి నమ్మాలి, నీ బంధువులు దేవుణ్ణి నమ్మాలి. నువ్వు బైబిల్ సంకనేసుకు వచ్చేస్తావు, ఇంటికి వెళ్ళిపోగానే టీవీ పెట్టేస్తావు, సినిమాలు చూసేస్తావు, ఇంకెవడు నమ్ముతాడు దేవుడు? నీ ఇంట్లో వాళ్ళే నమ్మరు. అర్థమైందా? పాపం పాస్టర్ గారి ఇంటికి పాస్టర్ గారు
ఆఖరి రోజు మీటింగ్ కానీ ఎవ్వరు మానకూడదమ్మా అని ఇంటింటికి తిరుగుతున్నాడు. ఒక ఇంటికి వెళ్తే అప్పుడే ఆయన డ్యూటీ దిగి వచ్చాడట. అయ్యగారు చాలా సంతోషం, ఇప్పుడే డ్యూటీ దిగారు, మరి వాళ్ళ ఆఖరి రోజు మీటింగ్ అండి, మరి మీ ఆవిడ గారు చూస్తే మా సంఘంలో గొప్ప విశ్వాసం అండి, అయ్యా మీరు కూడా రండి ఈ రాత్రి అంటే అతను అన్నాడట, ఇదిగో పాటరో, ఇప్పుడు అన్నావు కానీ ఇంకెప్పుడు కూడా మీ ఆవిడ విశ్వాసి అన్నావు అనుకో నాకు మండిపోతుంది, నీ గుళ్ళో విశ్వాసేమో కానీ మా ఇంటికి వస్తే పిశాచి అన్నాడట. ఇంట్లో ఎలాగుంటున్నారు, ఆడవాళ్ళు పిశాచిలాగా ఉంటున్నారు, మగవాళ్ళు నిద్రపోనివ్వట్లేదు. ఇక్కడ మాత్రం స్తోత్రం అని పాటలు పాడతారు. ఏమ్మా, ఇంకొక అతను అన్నాడు, మా ఆవిడని బట్టి నేను ప్రార్థనకు రానని అంటున్నాడు. నాకు రావడానికి ఆటంకం మా ఆవిడే అంటున్నాడు. అంటే నువ్వు విశ్వాసం పేరు ఉంది కానీ క్రియలు లేవు. అర్థమైందా? కనుక నన్ను చూసి అనేక మంది దేవుని యొద్దకు రావాలి, వాళ్ళు రక్షించబడాలి, వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు కావాలి. ఈ రాత్రి నువ్వు ఎవరికైనా ఆటంకంగా ఉంటున్నావా, అడ్డుగా ఉన్నావా, నువ్వు శాపగ్రస్తురాలు అవుతావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను ప్రేమించి నిన్ను ఇష్టపడుతున్నాడు, నిన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క మరి ఆహ్వానాన్ని, ఆయన శుభవార్తను విన్నవారు ఈ రాత్రి ఇంకా ప్రభువుని నమ్మకపోతే, అయ్యా నాకు కావాలి మీరు అని ఒక మాట ప్రార్థన చేస్తే, ప్రభు అన్నదిగో హృదయం అనే తలుపు దగ్గర నిలిచి తడుచున్నాను, ఎవరైనా సరైన తలుపు తీస్తే నేను నేరుగా లోపలికి వస్తాను. జక్కయ్య తలుపు తీశాడు, ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి ఏమొచ్చిందమ్మా? ఒక అధికారి ప్రభువుని ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ ఇంట్లో ఏమొచ్చింది? మరణం పోయింది, నిత్య జీవం వచ్చింది. ఈ రాత్రి మరణ భయం, శాపము, పాపము నీ నుండి తొలగిపోవాలంటే యేసయ్యని నీ హృదయంలో చేర్చుకో. ఈ రాత్రి నిజమైన క్రిస్మస్ ఏంటో నీవే అనుభవిస్తావు. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డారా, ఈ రాత్రికాల సమయంలో శ్రేష్టమైన సాక్ష్యాలు విన్నావు. అన్య కుటుంబంలో విగ్రహారాధనలో ఉన్న మా నాన్నగారు నిజ దేవుడైన యేసు ప్రభుని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఆయన నిజమైన దేవుడిని పరిశీలించి తెలుసుకున్నారు, పరీక్షించి తెలుసుకున్నారు. అదిగో జైల్లో 2 నేరస్తులు, దుర్మార్గులు, కఠినాత్ములు వాక్యం విని మారు మనసు పొందారు. వారు చనిపోతూ 2 నేత్రాలు లేని వారికి ఇవ్వటానికి ఇష్టపడ్డారు. వాళ్ళు మారు మనసు పొందారు కాబట్టి ఆ పని చేయగలిగారు. అలాంటి వారిని దేవుడు కనికరించి ఉరి శిక్ష నుంచి తప్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి నీ తీర్మానం ఏంటో ప్రభు చూస్తున్నాడు. ఈ రాత్రి నీవు రక్షించబడ్డావా? రక్షణ పండుగ జరుపుకుంటున్నావా? నీ ఇంట్లో ఇంకెవరైనా చీకట్లో ఉన్నారా? నీ ఇంట్లో ఇంకెవరైనా దేవుని నమ్మని వారు ఉన్నారా? వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారు కూడా నీలాగా మందిరానికి రావాలి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకులు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడిన ప్రతి మాట కొరకు అందరూ లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుని కొడుకుని ముగించుకోబోతున్నాం. చాలా అద్భుతమైన మాటలు దైవజనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. ప్రభు ఇచ్చిన సందేశం కొరకు 2 చేతులు చాపి హుషారుగా స్తోత్రం చెప్దామా? ప్రభుకి స్తోత్రం. గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నందుకు విశ్వాసంతో స్తోత్రం చెల్లిద్దాం. కార్యసిద్ధి ప్రభు కలుగు చేయబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే నీలలో. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే నీలలో. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే నీలలో. ఆనందమే మహా సంతోషమే
యేసు పుట్టెనిలలో ఆనందమే మహా సంతోషమే, యేసు పుట్టెనిలలో. దైవజనుని నోట అనేకమైన ప్రవచన వాక్కులు, దేవుని గొప్పతనం, ఆయన పరిశుద్ధుడు, ఆయన జన్మ పరిశుద్ధమైన సాక్ష్యం ద్వారా ప్రభు మాట్లాడాడు. ఆయన మన కొరకే శరీరధారిగా వచ్చినాడు. యెషయా ప్రవచనము రుజువాయే, జన్మించి కుమారుడు కన్య గర్భమందున. యెషయా ప్రవచనము నేడు రుజువాయే, జన్మించి కుమారుడు కన్య గర్భమందున. చప్పట్లు. ఆనందమే మా సంతోషమే, యేసు పుట్టెనిలలో. ఆనందమే మా సంతోషమే, యేసు పుట్టెనిలలో. ఆనందమే మా సంతోషమే, యేసు పుట్టెనిలలో. ఆనందమే సంతోషమే, యేసు పుట్టెనిలలో. ఆనందమే మహా సంతోషమే, యేసు పుట్టెనిలలో. ఆనందమే మహా సంతోషమే, యేసు పుట్టెనిలలో. ఆనందమే సంతోషమే, యేసు పుట్టెనిలలో. ఆనందమే సంతోషమే, యేసు పుట్టెనిలలో. యేసు పుట్టెనిలలో. ప్రభువు పుట్టిక పరమార్థాన్ని, దైవికమైన దేవుని గొప్పతనాన్ని మనతో మాట్లాడిన దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిదాం. ఇంత ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఈ పరిచర్య దేవుడు జరిగించినందుకు స్తోత్రం చెల్లిదాం. ప్రయాసపడిన ప్రార్థించిన ఒక్కొక్కరు కుటుంబం దీవెన కొరకై స్తోత్రం చెల్లిదాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రార్థన. పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతైనా కృప కలిగిన దేవుడు, ఈ రాత్రి ప్రతికూలమైన వాతావరణంలో అనుకూలత కలుగు చేసి క్రిస్మస్ ఆరాధన ఈ విధంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి స్తోత్రం. తీసుకొచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు. నీ దాసును క్షేమంగా మా మధ్యలోనికి నడిపించి నీ దాసుని నిలబెట్టుకొని ఇంతవరకు సాక్ష్యం ద్వారా, వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. భయంకరమైనటువంటి ఆచార సంబంధమైన భక్తిలో ఉన్నటువంటి వారి కుటుంబాన్ని మీరు విడిపించి రక్షించి ఆరాధ్య దైవం అని మీరు తెలియచేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. నా తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా నీ ప్రజలతో మాట్లాడారు ప్రభా. ఎవరు దేవుడు అనేవారు ఎలాగున ఉండాలో వాక్యం ద్వారా హెచ్చరించినందుకు స్తోత్రాలు ప్రభా. అయా, మనుషులు పాపం నుంచి విడుదల పొందడానికి నాయన రక్త మాంసములు గలవాడుగా మీరు ఈ లోకానికి దిగి వచ్చారని తెలియపరిచారు ప్రభువా. మీకు స్తోత్రం నాయన. మీరు మా కొరకు ఎందుకు దిగి వచ్చారో అది ఈ రాత్రి నీ ప్రజలు గుర్తించాలయ్యా. ప్రతి పాపం నుంచి విడిపించడానికి అయ్యా మీరు దిగి వచ్చారు. పాపంలో ఉండి ఇంకా నీ సన్నిధిని వెంబడిస్తున్న వారు ఈ రాత్రే పాపమును విడిచిపెట్టి మంచి మనస్సాక్షి కలిగి తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రతి బిడ్డని మీరు దర్శించండి నాయన. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించేవారిగా నిలవడానికి కృపనివ్వండి ప్రభువా. అయ్యా మీకు స్తోత్రాలు. నీ బిడ్డలు మనస్తత్వాలు మార్చమని ప్రార్థిస్తున్నాం
తండ్రి మీరు మాట్లాడారు, మతం మార్చుకోవడం కాదు కానీ మనస్సు మారాలని తెలియపరిచారు. ప్రభువా మీకు స్తోత్రాలయ్యా. నీ బిడ్డల అంతరంగాలలో ఒక గొప్ప మార్పు వచ్చినట్లు సహాయం చేయండి. అంతరంగాల్లో నూతన స్వభావాన్ని పుట్టించండి. అనేక దినాల నుండి నీ సన్నిధిని వెంబడిస్తున్న నీ బిడ్డల ద్వారా వారి భర్తలు, వారి రక్త సంబంధులు, వారు ఇరుగు పొరుగు వారు మార్పు చెంది నీ సన్నిధికి రావాలి ప్రభువా. అలాంటి ఒక మాదిరి చూపించే విశ్వాసులుగా బిడ్డలందరినీ మీరు బలపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయనా. ఈ రాత్రి సాక్ష్యమైన నీ బిడ్డలు, వాక్యమైన నీ బిడ్డల జీవితాల్లో ఒక గొప్ప మార్పు రావడానికి సహాయం చేయండి. విత్తబడిన మాటలు బిడ్డలందరి హృదయాలలో ఫలభరితంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. నీ దాసునికి ఇంకను మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరిచి బలంగా వాడుకొనండి నాయన. జరిగిస్తున్న సేవా పరిచయం అనేక మందిని నాయన రక్షణలో నడిపిస్తూ అనేక మందిని సేవకులుగా మీరు జరిగిస్తున్న పరిచర్యను అంతటిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకనూ బలమైన కృపనిచ్చి వాడుకోండి అయ్యా. ఈ రాత్రి క్రిస్మస్ ఆరాధనకి ఎంతమంది అయితే అయ్యా పాలు పంపులు పొందారో, ఎన్ని కుటుంబాలు అయితే ప్రయాసపడి ప్రార్థించారో, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందుకోమని, సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ ఇక్కడ జరిగిస్తున్న సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను.